సో ఈరోజు సొసైటీలో చాలా చాప కింద నీరులాగా విస్తరిస్తూ జనాల వీక్నెస్లు, వాళ్ళ అవసరాలని, బలహీనతల్ని ఆసరాగా చేసుకొని ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ మోడల్ ఉన్నది మార్కెట్లో. అదే ఎంఎల్ఎం మార్కెటింగ్. డైరెక్ట్ మార్కెటింగ్ కానీ, ఎంఎల్ఎం మార్కెటింగ్ కానీ, దాన్ని బేస్ చేసుకొని చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. సో ఆ ఎంఎల్ఎం మార్కెటింగ్కి సంబంధించి ఈరోజు డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దీని ఒక స్ట్రక్చర్ లాగా ఎట్లా అనుకుందామంటే, ఎంఎల్ఎం మార్కెటింగ్ అంటే ఏంటి, దాన్ని ఫస్ట్ అడ్రస్ చేస్తూ, తర్వాత ఎంఎల్ఎం మార్కెటింగ్లో రెండు పార్టీలు ఉన్నాయి. ఒకటి ఇంట్రడ్యూస్ చేసిన పార్టీ, ఎవరైతే ఓనర్ ఉంటారో వాళ్ళు. ఒకటి ఎవరైతే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు, అంటే విక్టిమ్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు. సో తన కాంటెక్స్లో తన సైకాలజీ ఎట్లా ఉంటుంది, సో ఆయనకి బెనిఫిట్స్ కానీ లాస్ కానీ ఆయనకి ఎట్లా ఉంటుంది, ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళ కాంటెక్స్లో వాళ్ళ సైకాలజీ ఎట్లా ఉంటుంది, వాళ్ళ బెనిఫిట్స్ కానీ వాళ్ళ లాసెస్ కానీ ఎట్లా ఉంటుండొచ్చు, ఈ అంత డిస్కస్ చేస్తూ ఒక కన్క్లూజన్కి వద్దాము. ఓకే, రైట్. మొదట మనం బిజినెస్, మార్కెటింగ్ ఉంది ఇందులో, వర్డ్ మల్టీ లెవెల్ ఉంది, మార్కెటింగ్ ప్లస్ బిజినెస్. బిజినెస్ అనేది మనకు పూర్వకాలంలో, అంటే ఆదిమ కాలంలో ఉన్నప్పుడు బిజినెస్ అవసరం ఉండేది కాదు. ఇప్పుడు జంతువులకు బిజినెస్ లేదు. జంతువులు ఏం చేస్తాయి, తమ ఆహారాన్ని తామే దేనికి అదే సంపాదించుకుంటే, ఒకవేళ వీక్ ఉంటే మదర్ ఇస్తుంది, మదర్ తెచ్చి పెడుతూ ఉంటుంది చిన్నపిల్లలకి. అట్లా జంతువుల నుంచే మనిషి వచ్చాడు కాబట్టి మనిషి పూర్వకాలంలో వేటాడుతూ తన ఆహారాన్ని వేటాడటమో, లేకపోతే చెట్లకు దొరికిన పండ్లను తింటమో, మొత్తానికైతే ఆహారాన్ని తను సంపాదించుకుంటూ ఉన్నాడు. తర్వాత సమాజం ఏర్పడిన తర్వాత రకరకాల కారణాల చేత ఆ సమాజంగా ఎమర్జ్ అయింది. సమాజం రాగానే ఏమైంది అంటే, నా సమాజం నాది నీది అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో, సొంత ఆస్తి, నాకు నా భార్య, నా పిల్లలు, కుటుంబ వ్యవస్థ వచ్చింది. ఈ కుటుంబ వ్యవస్థ వచ్చిన తర్వాత నాది అనేది ఒకటి పెరిగింది. నాకు కొంత ఉంది. అప్పుడు ఆదిమ కాలంలో ఏంటంటే, కుటుంబ వ్యవస్థ మొదలైనప్పుడు తన భార్య, ఎంతమంది ఆడవాళ్ళు తనకుంటే అది గొప్పతనం, అంటే తను స్ట్రాంగ్ అన్నట్టు. అలాగే ఆ ఆడవాళ్ళు ఏంటంటే రీప్రొడ్యూస్ చేసేస్తూ ఉంటారు. రీప్రొడక్షన్ చేసినప్పుడు తన పిల్లలు, దాంతో తన సైన్యం లాగా, ఎవరన్నా వేరే వాళ్ళు అటాక్ చేసినా ఈ గ్రూప్ పెద్దది కాబట్టి ఇంకో గ్రూప్ని ఈజీగా ఓడించడానికి సులభం అవుతూ ఉంటుంది. ఎలాగైతే మనము ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించినటువంటి జంతువులు పెంచుకుంటారు, ఆవుల మంద ఎక్కువ ఉన్నవాడికి లాభం ఎక్కువ ఉంటుంది. అట్లా మెల్లమెల్లగా పెరిగిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి కావాల్సిన దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం. నా దగ్గర కొన్ని ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర వేరే. సపోజ్ మనకి చూసినట్లయితే ఏం చేస్తామంటే, ఈ కోళ్ళను పెంచుకుంటూ ఉంటారు, ఇళ్ళల్లో కోళ్ళను పెంచుకుంటారు. ఆ కోళ్ళు పుంజు ఉండదు. పుంజు ఉండనప్పుడు ఏం చేస్తారు, వేరే పుంజు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలిపెట్టి రావటం. అక్కడ అవి ఏవైతే మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత గుడ్లు పెట్టడం జరుగుతూ ఉంటుంది. లేదంటే ఈ మధ్య కుక్క పిల్లలు పెంచుకుంటూ ఉంటారు. ఇవి కూడా అంతే, మేల్ ఫీమేల్ ఉన్నప్పుడు కొంతకాలం వాటి దగ్గర ఉంచినప్పుడు. అట్లాగే ఆవులు, అలాగే గిత్తల్ని తెస్తూ అంబోతూ అంటారు. అదేంటంటే దాని పని ఏంటంటే అక్కడ ఉన్న ఆవులన్నిటికీ మీటింగ్ చేయటం. అట్లా అవసరాన్ని బట్టి వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవటం, మన దగ్గర ఉన్నది ఏదో ఇవ్వటము. ఇట్లా వస్తు మార్పిడి మొదలైంది. వస్తు మార్పిడిలు ఏంటంటే, ఇప్పుడు మనము వరి పండించాము, వేరే వాళ్ళు కూరగాయలు పండించారనుకోండి, మనం కొంత వరి ధాన్యము ఏదో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకున్న కూరగాయలు కొనుక్కు తెచ్చుకుంటూ మనం కూర అన్నం వండుకోగలుగుతున్నాం, వాళ్ళు కూడా కూర అన్నం వండుకోవటం ఇట్లా మొదలైంది. ఆ తర్వాత ఎక్స్చేంజ్కి మనం ఏం చేసామంటే, ప్రతిసారి మనకి కావాల్సింది వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. నాకు కలిసిన ఒక అతనికి జొన్నలు ఇస్తాడు, నా వాళ్ళకి వరి అవసరము, నేను వరి ఇచ్చాను, కానీ నాకు జొన్నలు అవసరం లేదు, నాకు కూరగాయలు అవసరం. అటువంటిప్పుడు ఏం చేసామంటే, ఈ జొన్నలు తీసుకెళ్తే ఆ కూరగాయలు కూడా అవసరం ఉండదు, వేరే ఎవరికో అవసరం ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం ఏం చేసామంటే, ఒక కరెన్సీ రూపంలోకి తెచ్చుకొని, నేను వరి ఇస్తే కొంత కరెన్సీ ఇస్తాడు, ఆ కరెన్సీ తీసుకెళ్ళి నేను జొన్నలు ఏది మన కూరగాయలు కొనుక్కుంటాను. సారీ టు ఇంటరప్ట్, కొంత బ్యాక్ వెళ్దాం. మీరు స్టార్టింగ్లో కుటుంబ వ్యవస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ సెల్ఫిష్నెస్ స్టార్ట్ అయింది అనేది ఒకటి చెప్పారు. సో ఆ కాంటెక్స్లో ఇంకొంత ముందుకెళ్తే, ఆ కుటుంబ వ్యవస్థ కంటే ముందు ఎట్లాంటి సమాజం ఉండేది, అక్కడ ఈ సెల్ఫిష్నెస్ లేదా, ఆ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది? సెల్ఫిష్నెస్ అనేది మనం ఇక్కడ సెల్ఫిష్నెస్, స్వార్థం అనే దాన్ని దుర్మార్గంకి పర్యాయ పదంగా వాడతాం. స్వార్థము అంటే
స్వార్థము నెగిటివ్ వర్డ్ కాదు, పాజిటివ్. స్వార్థము అంటే స్వ అర్థం, నా కోసం నేను బ్రతకటం, నేను బ్రీతింగ్ చేస్తున్నాను స్వార్థంతోనే, నేను వాటర్ తాగుతున్నాను స్వార్థంతోనే. అలా ప్రతి జీవరాశికి స్వార్థం ఉంటుంది. తన కోసం, తన ఆహారం కోసం, తన సెక్షువల్ ప్లెజర్ కోసం ఇట్లా స్వార్థంతోనే చేస్తూ ఉంటే, అలాగే మనిషి కూడా ఆ జంతువుల నుంచి వచ్చిన వాడు అలాగే ఉంటుంది. ఆ స్వార్థం నుంచి మెల్లగా మిగతా జీవరాశులకి, జంతువులకి, మనిషికి తేడా ఏంటంటే వాటికి ఇంత మెమరీ లేదు అండ్ ఇంత అనలిటికల్ స్కిల్స్ కూడా లేవు. ఎగ్జాంపుల్, మనకి ఒక క్యాలిక్యులేటర్, కంప్యూటర్కి ఉన్న తేడా. క్యాలిక్యులేటర్ కూడా మ్యాథమెటిక్స్ మనం లెక్కలు వేస్తూ ఉంటాం, బట్ ఇంత సేవ్ చేసుకోవటము, దాన్ని రీకలెక్ట్ చేసుకుని ప్రాసెస్ చేయటం అదంతా క్యాలిక్యులేటర్ లేదు, కొంతవరకు చాలా లిమిటెడ్ ఉంటుంది. కంప్యూటర్ అలా కాదు, దాన్ని సేవ్ చేసుకుని మర్నాడు మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ దాని మీద ప్రాసెస్ చేసి ఫ్యూచర్ని ఎనలైజ్ చేయటం, ఇదంతా కూడా కంప్యూటర్ జరిగినట్టే. మనిషికి మెమరీ పవర్ పెరగడంతో గతాన్ని ఎనలైజ్ చేసి ఫ్యూచర్ని అంచనా వేయగలుగుతున్నాడు. అప్పుడు ఫ్యూచర్లో వచ్చే అవసరాల కోసం తను ఏం చేశాడంటే, యానిమల్స్ అనుకోండి ఈ రోజు కోసం వేటాడి అయిపోతుంది, కానీ మనిషి అట్లా కాదు, రేపటి తిండి కావాలి కదా అన్న దాంట్లో ఏం చేస్తున్నాడంటే రేపటి కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఈరోజే కొంత తిని కొంత దాచుకోవటం, ఎక్కువ వేటాడటం, అది మొదలైంది. ఆ క్రమంలో మెల్లమెల్లగా మెమరీ పెరిగే కొద్దీ స్వార్థం పెరుగుతూ ఉంటుంది, స్వార్థం దుర్మార్గంగా మారుతూ ఉంటుంది. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ, నా కుటుంబానికి ఏం కావాలి, నాకు తర్వాత ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి పిల్లలు పుడతారు కదా, వాళ్ళకేం కావాలి, అట్లా తను పెంచుకుంటూ ఉండే క్రమంలో ఈ సొంత ఆస్తి అనేది పెరిగింది. అయినా అప్పటికి కూడా ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే వస్తు మార్పిడి వల్ల ఎక్కువ దాచుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆ వస్తువు చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు తను చాలా వేటాడి తెచ్చాడు అనుకోండి, ఆ మాంసం అంతా అయిపోతుంది, పాడైపోతుంది లేకపోతే, కాబట్టి తరతరాలుగా ఉంచుకోలేడు. లేదా ధాన్యం పండించాడు, కొంత కల్చర్ పెరిగి వ్యవసాయాలు కూడా వచ్చిందో ధాన్యం పండించిన తర్వాత ధాన్యాన్ని నిల్వ ఉంచాలంటే కష్టం, కాబట్టి ఒక సంవత్సరానికి అదేదో గుమ్మిలు అటువంటివి ఉండే అందులో నిల్వ ఉంచుకునేవాళ్ళు, మన చిన్నప్పుడు కూడా ఉండే, వాటిని ఉంచుకొని తర్వాత కావాల్సినప్పుడు మిల్లుకు పంపించడం ఇట్లా చేసేవాళ్ళు. అలా నిల్వ ఉంచడం కష్టం అనేది, కాబట్టి కొంతవరకే లిమిటేషన్ ఉంది. అది ఎప్పుడైతే డబ్బు రూపంలో, కరెన్సీ రూపంలోకి మార్చుకోవటం, పూర్వం నాణ్యాలు ఉండేవి, రకరకాల నాణ్యాలు, బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు రకరకాలు ఉండేవి. ఎప్పుడైతే ఈ విలువైనటువంటి వస్తువుల్లోకి మార్చుకున్నారు డబ్బు రూపంలో, అంటే బంగారం అనేది దీంతో పోలిస్తే విలువైంది కాబట్టి ఇంత బంగారు నాణ్యానికి ఒక 2 టన్నుల బియ్యం దొరకవచ్చు మనకి, కాబట్టి చిన్న రూపంలో వచ్చిన దీన్ని దాచుకోవటం వేసి, కాబట్టి ఏం చేశాడు తను, ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఈ నాణ్యాల రూపంలోకి తను కరెన్సీ, అది కూడా కరెన్సీ రూపంలో దాచుకోవటం మొదలుపెట్టాడు. కావాల్సినప్పుడు ఈ కరెన్సీని తీసుకుంటున్నాడు. అదే ధాన్యం అనుకోండి, కావాల్సినప్పుడు వాడదామంటే ధాన్యం పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో తను మరింత స్వార్థం, దుర్మార్గానికి అవకాశాలు పెరిగింది. అలా పెరిగిన తర్వాత మనకి ఈ కరెన్సీ వచ్చింది. కరెన్సీ కూడా బ్యాంక్స్లో దాచుకోవటము, ఆ తర్వాత వచ్చేసి డిజిటల్ కరెన్సీగా మారి, ఇట్లా మారే క్రమంలో ఏమైంది అని అంటే ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే వచ్చేసి ఇండస్ట్రియలైజేషన్ కూడా పెరిగింది అండ్ యంత్రాలు కనిపెట్టారు, టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రొడక్షన్ పెరిగింది. యూరోపియన్ కంట్రీస్లో విపరీతమైన ప్రొడక్షన్ వచ్చేసింది. ప్రొడక్షన్ వచ్చిన దాన్ని ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆ బిజినెస్ పీపుల్ ఆ ప్రొడక్షన్ని అమ్మటానికి మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు మార్కెట్ లేదు, ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గర వెళ్ళి మార్కెటింగ్ అనే ఇది లేదు, అవసరమైతే వెళ్ళి కొనుక్కునే వాళ్ళు అంతే. అలా కాకుండా కన్జ్యూమర్ దగ్గరికి దాన్ని చాలా గ్లోరిఫై చేసి చూపించడం అనేది ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరిగిందో అప్పుడు జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ వచ్చిన తర్వాత ఈ మార్కెటింగ్ ఎప్పుడైతే మనిషి యొక్క మనసులోకి వచ్చిందో అప్పుడు ఆలోచన విధానం మారింది. మార్కెటింగ్ అనేటువంటి డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏం ప్రొడక్షన్ లేదు. ఏది జరగాలన్నా ఒక సొసైటీ అడ్వాన్స్మెంట్ జరగాలంటే ప్రొడక్షన్ ఉండాలి, వస్తు రూపంలోనో లేకపోతే సేవ రూపంలోనో ఉండాలి. అలా కాకుండా ఏమీ లేకుండానే ఆ మనీ ఎక్కువ సంపాదించవచ్చు అనేది ఇప్పుడైతే మార్కెటింగ్ అనేది మనుషుల మనసులోకి వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. మార్కెటింగ్ లేకముందు ఒక 10 రూపాయల వస్తువుని 11 రూపాయలు 12 రూపాయలకి అమ్మవచ్చు. మార్కెటింగ్ టెక్నిక్స్ వచ్చినాయి, రకరకాల స్ట్రాటజీస్ వచ్చిన తర్వాత ఈ 10 రూపాయల వస్తువుని మనము 20 రూపాయలకు కూడా అమ్మవచ్చు, 100 రూపాయలకు కూడా అమ్మవచ్చు అనే విషయం తెలిసింది. అంటే
ప్రొడ్యూస్ చేసేవాళ్ళు కష్టపడతారు, వాళ్ళ పెట్టుబడికి కంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకుని అమ్ముతారు. మధ్యలో ఎవరైతే మార్కెట్ చేస్తారో వీళ్ళు ఏమీ ఇన్వెస్ట్ చేయకుండానే చాలా ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశాలు పెరిగింది. అది డిమాండ్ అండ్ సప్లై కావచ్చు, లేకపోతే స్కిల్తో కూడా ఎక్కువ రేటుకి అమ్మవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా కోకోకోలా ఎవరికి అవసరం లేదు, కానీ అంత ఎక్కువ రేటుకి ఎలా అమ్మగలుగుతున్నారు అంటే వాళ్ళకున్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్ల. కోకోకోలా లేనప్పుడు మనుషులందరూ బ్రతికారు కదా. కాబట్టి కేవలం ఆ డిమాండ్ ఒకటే కాదు, మనం మార్కెట్ చేయడం ద్వారా కూడా అధిక లాభాలు పొందవచ్చు అనేది మనిషి యొక్క మనసులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బిజినెస్ అంటేనే లాభం అంటేనే మోసం. ఒక విధంగా లాభం అంటేనే మోసం. అయితే అంటే నాకు 10 రూపాయలు ఖర్చు అయింది, 10 రూపాయలు ఖర్చు అయిందని మీకు చెప్పి మీరు ఎంతో కొంత ఎక్కువ ఇవ్వండి, నేను కష్టపడ్డాను కానీ అని అడగటంలో అది నార్మల్, అది మామూలు సోషల్ ఇవి. అలా కాకుండా నాకు ఈ 10 రూపాయలు ఖర్చు పెట్టి నాకు 40 రూపాయలు ఖర్చు అయింది మీకోసం అని చెప్పి నేను 38 రూపాయలకే ఇచ్చేస్తున్నాను మీరు తెలిసిన వాళ్ళని. ఇది వ్యాపారం కింద మారింది. ఇక్కడ మోసం ఉంటుంది కొంత. ఆ తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చిన తర్వాత దీని ఖర్చు అవన్నీ పక్కన పెట్టండి, ఇది లేకపోతే నీ జన్మ వేస్ట్గా, ఇది చాలా అపూర్వమైంది, ఇది వాడట్లేదా ఇంకా నువ్వు అని చెప్పి వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళ కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ. మనం చూసినట్లయితే అప్పట్లో బొగ్గు పెట్టి పళ్ళు తోముకునేవాళ్ళు ఇండియన్స్, అలాగే బూడిదతో పళ్ళు తోముకునేవాళ్ళు. అటువంటప్పుడు దాన్ని అలాగే వేప పుల్లతో తోముకునేవాళ్ళు. దాన్ని అంతా హేళన చేస్తూ మనకి పేస్ట్లు వచ్చినాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఈ పేస్ట్లో ఉప్పు ఉందా అది వచ్చింది, తర్వాత ఈ పేస్ట్లో బొగ్గు ఉందా అని వచ్చింది. ఇట్లా సేమ్ అక్కడికే మళ్ళీ వచ్చింది. కానీ ఇక్కడ మార్పు ఏమీ లేదు. కానీ వాళ్ళ యొక్క మనస్సుని కొంత ఇన్ఫీరియర్ గురి చేసి ఇది చాలా ఎక్కువ అన్నట్టు. పూర్వపు రోజుల్లో శుభ్రంగా తినాలి, మూతికి ఏమీ అంటకుండా చక్కగా మంచిగా తినాలి అనేది ఒక వాల్యూగా ఉంది. ఆ తర్వాత ఈ మధ్య పిజ్జాలు అవి వచ్చిన తర్వాత, అదే దాని పేరేంటి, డామినోస్ పిజ్జా వచ్చిన తర్వాత అది మూతికి అంటినా సరే నాకుండా తినేసేయాలి. అలాగే వచ్చినాయి మన డైరీ మిల్క్స్ ఇవి వచ్చిన తర్వాత దీన్ని ఇదంతా పూసుకుని తింటూ ఉంటారు. అది అడ్వర్టైజ్ చేసి దాన్ని ఒక కల్చర్ లాగా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. బట్టలు కూడా అంతే కదా. ఇదివరకు చిరిగిన బట్టలు వేసుకుని ఉంటే చిన్నప్పుడు సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు ఆ చించుకున్నటువంటి బట్టల్ని గ్లోరిఫై చేసి చూపిస్తే దాన్ని ఒక స్టైల్గా ప్రమోట్ చేస్తే సేమ్ మెటీరియల్ సేమ్ ఖర్చు అంతే, కానీ దాని ద్వారా అధిక లాభాలు పొందడం అనేది మార్కెటింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వచ్చింది. మార్కెటింగ్లో ఏంటంటే కన్జ్యూమర్ యొక్క మనస్సుని మ్యానిపులేట్ చేయటం, వాళ్ళని ఒక విధంగా ఇన్ఫీరియర్ గురి చేసి ఇది చాలా గొప్పది అని చెప్పటం. అలా కాకుండా డిమాండ్ అవసరం ఉన్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వటానికి అది నార్మల్. బట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెరిగిన తర్వాత, ఇంకా కొత్త స్ట్రాటజీస్ వచ్చిన తర్వాత అవసరం లేకపోయినా మీ చేత కొనిపించడం అనేది మార్కెటింగ్. అందుకని ఇప్పుడు దసరా దీపావళి సేల్స్ వస్తున్నాయి. సేల్స్లో భారీ డిస్కౌంట్ అని కొనేస్తూ ఉంటారు. నిజంగా ఎవరు డిస్కౌంట్ ఇస్తారు చెప్పండి? ఎవరైనా ఫ్యాక్టరీలో తను తయారు చేసిన దానికంటే లాస్కి అమ్మాలి ఈ దేశంలో ప్రజలకని ఎవరు కోరుకుంటారు? కోరుకున్నా వాళ్ళు బ్రతకలేరు కదా, వాళ్ళ బిజినెస్ డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఈ కన్జ్యూమర్స్ డిస్కౌంట్లో వస్తుందని ఎగబడి కొనేస్తూ ఉంటారు. డిస్కౌంట్లో ఏది ఇస్తారు అంటే అమ్ముడు పోంది ఇస్తారు, లేదంటే ఎక్కువ మొత్తంలో అమ్మేసేసి కొంచెం బల్క్లో లాభాలు పొందడానికి డిస్కౌంట్లు ఇస్తాయి. ఇప్పుడు నెయ్యి బయట 1000 రూపాయలు ఉంటే టీటీడీకి ఎట్లా 350కి 400 దొరుకుతుందంటే బల్క్లో అమ్ముతున్నారు కాబట్టి కొంచెం లాభం తీసుకుంటారు. ఒక్కొక్కసారి టీటీడీకి మేము సప్లై చేస్తాము అంటే వచ్చేటువంటి బ్రాండ్ కోసమైనా సరే ఏదో ఒక ఆల్టర్నేట్ మనీ ఆల్టర్నేట్ ప్రాఫిట్. ఇప్పుడు నేను లాంగ్ బ్యాక్ నేను గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ వీటిలో ఉండేవాడిని. నేను మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి రీసెర్చ్ మెటీరియల్ సప్లై చేసేవాడిని. ఉస్మాన్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఐపీఈ వాళ్ళకి జర్నల్స్ చేసేవాడిని. ఆ జర్నల్ ఏంటంటే నాకు కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, అందులో దాంట్లో చాలా వర్క్ ఉంటుంది, నేను కాబట్టి చేయగలిగేవాడిని. దాంట్లో కరెక్షన్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, చాలా సైంటిఫిక్గా ప్రజెంట్ చేయాలి కాబట్టి. అయితే ఏమవుతుందంటే కొత్తగా వచ్చిన వాళ్ళు దానికి ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఎంటర్ అయిపోయి నేను ఇచ్చే కొటేషన్ కంటే తక్కువ చేసేస్తా అంటారు. ఒకటి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ప్రాఫిట్లో చేయవచ్చు. ఆ తర్వాత ప్రాఫిట్ లేకపోయినా ఐపీఈకి ఎంటర్ అయితే ఫర్దర్ లాభం ఉంటుందని చేయవచ్చు. అటువంటిప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే కొన్ని చిన్నవి ఉండే మంత్లీ బులెటిన్స్ ఉండేవాళ్ళు.
ఇండియన్ ఎకనామిక్ సినారియో అని ఒకటి, ఎకనామిక్స్ రిలేటెడ్ ఒకటి, స్పాట్ లైట్ అని ఒకటి. ఇవన్నీ కొన్ని ఇంటర్నేషనల్గా వాళ్ళ ఫీల్డ్కి సంబంధించిన వాటిలో జరిగే మార్పుల్ని, న్యూస్ని చాలా చిన్న సైజ్ చేసి దాంట్లో పబ్లిష్ చేసేవాళ్ళు. అవి చాలా తక్కువ రేట్ అవుతాయి. వాటిని అయ్యే రేటు కంటే ఒక 10% తక్కువకు సప్లై చేసేవాళ్ళు. లాభం వచ్చేది కాదు, నష్టం వచ్చేది నాకు. స్టిల్ వాటిని అలాగే నేను సప్లై చేసేవాడిని. ఎందుకు అట్లా చేస్తున్నావు అని చాలామంది అడిగేవారు. ఇప్పుడు ఎవరైనా కొత్త ఆర్గనైజేషన్కి కొత్త సప్లయర్ వచ్చాడు అనుకోండి, ఒకసారి పెద్దది ఇవ్వరు. ఇవ్వకుండా ఏం చేస్తారు, చిన్న ట్రయల్ ఇస్తారు. ఇదిగో ఇది ఉంది కదా, ఇది చెయ్యి అంటాడు. ఇది నేను 10,000 చేస్తా అంటాడు. లేదు ఆల్రెడీ మా సప్లయర్ 9,000కి ఇస్తున్నాడు ఈ క్వాలిటీకి అంటాడు. అప్పుడు అతను రిస్క్ చేయలేడు. సో అతను 10,000 అవుతుంది, నేను 9,000కి ఇస్తున్నాను అనుకోండి, వాళ్ళు 11,000 12,000 ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఆ రేటుకి అతను చేయలేక ఏమవుతాడు, వెళ్ళిపోతాడు. అలా కాకుండా దీన్ని కూడా ప్రాఫిట్ వేసుకున్నాను అనుకోండి, నేను 10,000 ఖర్చు అయ్యేది 12,000కి ఇస్తున్నాను అనుకోండి, అతను 11కో 10కో లేకపోతే 9కో కూడా తీసేసుకుంటాడు. ఇప్పుడు అతను ఎంటర్ అవ్వాలంటే 10,000కి అయ్యేదాన్ని 8,000కి తను ఇవ్వగలిగితేనే ఎంటర్ అవుతుంది. ఇంత లాస్ నేను ఎందుకు చేయాలని వాళ్ళు యూజువల్లీ వెనక్కి వెళ్ళిపోతారు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి ఇతను బాగానే చేస్తున్నాడు కదా అని నెక్స్ట్ వాళ్ళు ఇతనికి ఇచ్చే అవకాశాలు. ఎందుకంటే నా మీద ఏం ప్రేమ ఉండదు కదా, నా మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, వాళ్ళ మీద నాకు ప్రేమ ఉండదు. ఇది బిజినెస్ ప్యూర్లీ. వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ ఉంటే ఎవరు బాగా తక్కువకి ఇచ్చి మంచిగా ఇస్తుంటే వాళ్ళతో చేయించుకుంటారు. సో మీరు ఒక ఎంట్రీ బ్యారియర్ క్రియేట్ చేసి ఫస్ట్ యాజ్ ఎ టెక్నిక్. అలా ఏంటి అని అంటే మార్కెట్లో జస్ట్ క్వాలిటీ ఒకటి సరిపోదు. మార్కెట్లో ఇటువంటి అనేక స్ట్రాటజీస్ అవసరం ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ ఉన్నదానికంటే కూడా ఎక్కువ రేటుగా అమ్మగలుగుతారు వాళ్ళు. అంటే ఒక విధంగా తెలియకుండా కన్జ్యూమర్కి డిమాండ్ క్రియేట్ చేస్తారు. అది వస్తువుని దాయటం ద్వారా కానీ, లేదంటే వస్తువుని అపురూపంగా తయారు చేసి వాళ్ళ మనసులో తయారు చేయటం కానీ డిమాండ్ క్రియేట్ చేస్తారు. సో ఆ డిమాండ్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మనసు మ్యానిపులేట్ చేయటం వల్ల దాన్ని ఎక్కువ కొనుక్కోవాలేమో అన్న దాంట్లో బ్రాండ్ వాల్యూ పెరిగింది. ఇప్పుడు బ్రాండ్ చూసినట్లయితే మనకి ఇండియాలో నేను బ్రాండ్ మేనేజ్మెంట్ గురించి స్టడీ చేసినప్పుడు, అంటే ఓన్గా స్టడీ చేసినప్పుడు ఒక 20 years బ్యాక్, అప్పుడు కొన్ని మ్యాగజైన్స్ తీస్తున్నప్పుడు వరల్డ్లో టాప్ మోస్ట్ హయ్యెస్ట్ బ్రాండ్ వాల్యూ ఉన్నది కోకోకోలా. అంటే తన రేట్ కంటే చాలా ఎక్కువకైనా సరే వరల్డ్లో కొనేస్తారు. తర్వాత హైయెస్ట్ బ్రాండ్ ఉన్నది మైక్రోసాఫ్ట్. ఇవన్నీ ఉండొచ్చు, ఏవి మిగతావి కూడా ఉండొచ్చు, కానీ ఇది మన కంపారిటివ్ యాపిల్ ఇవన్నీ ఉండొచ్చు, కానీ వైడ్ అండ్ వాల్యూ ఎక్కువ ఉన్నది, ఎక్కువ బిజినెస్ చేయగలిగింది అనమాట. అట్లా బ్రాండ్ వాల్యూ పెరగటం మొదలైంది. ఇలా మార్కెటింగ్ అంటేనే మ్యానిపులేషన్ అని తయారైంది. ఈ మార్కెటింగ్ ప్రొఫెషన్లకు ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళు కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు. స్కిల్ ఏంటంటే కన్జ్యూమర్ యొక్క మనస్సుని రకరకాల స్ట్రాటజీతోని ఇంప్రెస్ చేయడం. వాళ్ళు కంప్లీట్ దాంట్లో ఉండిపోతారు. ఇంకా ప్రొడక్షన్ లేకపోతే కన్జ్యూమర్ అవసరం ఎంత ఉంది, కన్జ్యూమర్ సంపాదన ఎంత ఉంది, అండ్ అతని యొక్క కుటుంబ పరిస్థితి ఏంటి, అతని ఎమోషన్స్ ఏంటి, ఇవన్నీ అనవసరం. అవన్నీ కన్సిడర్ చేస్తే వాళ్ళు మార్కెటింగ్ చేయలేరు. కేవలం కన్జ్యూమర్ని, అంటే ఒక మనిషిని, వాళ్ళకి మనుషులు ఉండరు, కన్జ్యూమర్సే ఉంటారు. ఎలాగైతే రాజకీయ నాయకులకు మనుషులు ఉండరు, ఓటర్లే ఉంటారు, అట్లాగే వీళ్ళు కన్జ్యూమర్సే ఉంటారు అనమాట. ప్రతి ఇండివిజువల్ కన్జ్యూమరే. ప్రతి హాస్పిటల్కి మనుషులు ఉండరు, పేషెంట్సే ఉంటారు. అట్లా వీళ్ళు ఏంటంటే ఆ కన్జ్యూమర్ని ఎలా మ్యానిపులేట్ చేయవచ్చు, వాళ్ళకున్న కల్చర్ ఏంటి, ఆ కల్చర్ నుంచి అతను ఎట్లా ఎమోషనల్లీ మ్యానిపులేట్ చేసి మన ప్రోడక్ట్ని కొనించడం అనేది వాళ్ళ సక్సెస్. ఆ క్రమంలో నిజంగా వీళ్ళకి అవసరమా, ఇంత ఖర్చు అవుతుందా, లేకపోతే ఇంత ప్రొడక్షన్ వాల్యూ ఇంత ఉందా, ఇవన్నీ అనవసరం. అక్కడ ప్రొడ్యూస్ చేశారు, దాన్ని అమ్మాలి అంతే. సో సొసైటీలో ఇది అవసరమా లేదా ఏమి చూడరన్నమాట. ఆ క్రమంలో వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకున్న క్రమంలో ఈ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చేసినాయి. మార్కెటింగ్ చేసేటువంటి కంపెనీలు, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ వచ్చేసారు. దానిలో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఎట్లాగైతే లాలో పెద్ద పెద్ద రామ్ జెఠల్మాన్ ఇలాంటి వాళ్ళు వచ్చారు, అట్లా మార్కెటింగ్లో కూడా పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు రకరకాల కొత్త కొత్త స్ట్రాటజీస్, కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ దాంట్లో చేస్తూ ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చింది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంటే ముందు ఏముండేదంటే మనీ సర్క్యులేషన్ అని ఒకటి ఉండేది. మనీ సర్క్యులేషన్ అది ఏంటి అని అంటే నేను మీ దగ్గర ఒక మెంబర్గా జాయిన్ అవుతాను. ఆ జాయినింగ్కి కొంత అమౌంట్ కడతాను. నేను ఒక 2,000 రూపీస్ కట్టాను అనుకోండి. ఆ 2,000 రూపీస్ కట్టినప్పుడు నాకు 3 tickets మీరు ఇస్తారు.
ఆ 3 టికెట్స్ నేను నా కింద ఒక ముగ్గురికి అమ్మాలి 2000 చొప్పున. ఆ 2000లో నాకు కొంత కమిషన్ వస్తుంది. ఎంత 1000 చొప్పున 3000 వచ్చేస్తుంది నాకు. నేను 2000 కట్టింది, ఆల్రెడీ 3000 వచ్చేసింది. మిగతా 3000 మీకు మీ నుంచి పైన వాళ్ళకి వెళ్తారు. ఆ ముగ్గురు మళ్ళీ ఇంకొక ముగ్గురు చొప్పున 9 మందికి వెళ్తారు. చైన్ అనమాట. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి వచ్చేస్తుంది. ఆ పైన నాకు ఆ 9 మంది అయ్యారుగా, 9 మందిలో మనిషికి ఒక 100 రూపాయల కమిషన్ నాకు వచ్చిన 900 ఎక్స్ట్రా వచ్చేసింది. వాళ్ళు మళ్ళీ 9 × 3 27 పీపుల్. 27లో 10 రూపీస్ అయినా 270 వచ్చేస్తుంది. ఇట్లా నాకేమవుతుందంటే అది మల్టిప్లై అయిపోతుంది. ఇలా జరుగుతూ ఉన్న దాంట్లో ఇండియాలో ఇది ఉండే, నా చిన్నప్పుడు ఉండే. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతూ ఆ ఎండ్ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది బాధపడుతూ సూసైడ్లు చేసుకోవటము, కేసులు ఫైల్ చేయటం ఇదంతా అయినప్పుడు ఇండియా బ్యాన్ చేసింది. ఇండియాలో ఇటువంటివి ఉండకూడదని దాన్ని బ్యాన్ చేసింది. మనీ సర్క్యులేషన్ స్కీమ్ని ఏదైతే ఉందో అది బ్యాన్ చేసింది. అట్లాగే ఇంతకుముందు లాటరీలు కూడా ఉండే, చిన్నప్పుడు భాగ్యలక్ష్మి లాటరీ ఇటువంటివి ఉండే అనమాట. అక్కడ కూడా అంతే, అక్కడ ఏం ప్రొడక్షన్ లేదు కానీ ఒకరికి మనీ వస్తుందంటే చాలామంది లాస్ అవుతున్నారు. అవి కూడా చాలా స్టేట్స్లో బ్యాన్ అయినాయి. ఈ బ్యాన్ అయిన తర్వాత చానాళ్ళు ఇటువంటిది లేదు మళ్ళీ మార్కెట్లో. తర్వాత కొన్ని సంవత్సరాలు దాదాపు ఒక దశాబ్ద కాలం లేవు, 90స్లో లేవు ఇవి. ఆ తర్వాత కొత్తవి వచ్చింది, కొత్త పేర్లతోని ఒక ప్రొడక్ట్ని పట్టుకుని వచ్చారు. ఇక్కడ మేము మనీ సర్క్యులేట్ చేయట్లేదు, ప్రొడక్ట్ని మార్కెట్ చేస్తున్నామని దాన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే పేరు పెట్టి మేము మార్కెట్ చేస్తున్నాం, మేము ఎవరిని మ్యానిపులేట్ చేయట్లేదు, ఇక్కడ డబ్బు ఏం లేదంటున్నారు. ఆ ప్రోడక్ట్ని అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కంటే ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉంటారు. అండ్ ప్రొడక్షన్ ఎంతైతే ఉందో దానికంటే ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారు బయట దొరికేదానికంటే. అండ్ ఆ కొనేవాడు కన్జ్యూమర్ కమ్ సేల్స్మెన్, వాడు అమ్మాలి, అమ్మితేనే వాడికి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఉండేసరికి ఈ ప్రోడక్ట్ నాకు అవసరమైతే కొంటాను, దట్ ఈస్ డిఫరెంట్. బట్ నేను మళ్ళీ ఇక్కడ సేల్స్మెన్ అవుతున్నాను కాబట్టి ఎక్కడైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్లో ఎలాగైతే నీకు డబ్బులు వస్తాయని ఆశ పెట్టారో అది ఇక్కడ కూడా ఉంది. ఉండటంతో ఇది ఒక బిజినెస్ లాగా చాలామంది స్టార్ట్ చేస్తూ మెల్లగా ఆ ట్రాప్లోకి వెళ్ళటం మొదలైంది. ఆ తర్వాత రకరకాల కంపెనీలు వచ్చినాయి, రకరకాల పేర్లతోనే వస్తూ ఉన్నాయి, ఇలా వస్తూ ఉన్నాయి. ఇది దాదాపుగా ఒక 15-20 ఇయర్స్ నుంచి మన ఇండియాలో పెరుగుతూ ఉన్నాయి, రకరకాల పేర్లతో పెరుగుతుంది. రకరకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవి చిన్న ప్రోడక్ట్ నుంచి మొదలుపెట్టి లక్షల ప్రోడక్ట్స్ దాకా ఉన్నాయి అన్నమాట. ఇవి యాక్చువల్గా వీటి యొక్క ఉద్దేశము నిజంగా ప్రొడ్యూస్ చేసి ఆ కాంపిటేటివ్ మార్కెట్లకు ఉండి అక్కడ అమ్ముకొని లేకపోతే ఆ లాభాలు కాదు. ఇక్కడ దీని ఉద్దేశమే మ్యానిపులేట్ చేయటం. స్ట్రైట్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఏవైతే మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఉందో ఇటువంటి అంబానీ చేయొచ్చు కదా, టాటా చేయొచ్చు కదా, వాళ్ళు పెద్దవి కదా, ఇంకా పెద్దవి చేయొచ్చు కదా, అవసరం లేదు. వాళ్ళు జెన్యూన్గా కోర్స్ బిజినెస్ అంటేనే మోసం, మార్కెటింగ్ అంటే మోసం కావచ్చు, కానీ అంతవరకు లిమిట్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత సర్వీస్ ఇస్తూ వాళ్ళకి ఎవరికైతే అవసరం వాళ్ళకి అమ్ముతూ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దీని బేసిక్ ఆ యొక్క స్కీమ్ స్టార్ట్ చేసిన ఒక బేసిక్ ఉద్దేశమే చీటింగ్, వేరే ఏం లేదు. నిజంగా ఆ ప్రోడక్ట్ అమ్ముకోవాలి అనుకోండి, ఇప్పుడు సపోజ్ ఈ బాటిల్ నేను ప్రొడ్యూస్ చేశాను, ఈ బాటిల్ అమ్ముకోవాలంటే ఈ బాటిల్లో ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత ఉంటే దానికి తగ్గట్టుగా కొంత నేను ఎంఆర్పి పెట్టుకుంటాను, దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తాను, ఆ డిస్ట్రిబ్యూటర్ మళ్ళీ ఆ హోల్సేల్ నుంచి రిటైల్కి వెళ్తుంది, దట్ ఈస్ డిఫరెంట్. బట్ అలా కాకుండా దీన్ని మల్టీ లెవెల్లో నేను పంపించాలి అనుకున్నా అంటే ఆ మార్కెట్కి నేను పోటీ పడట్లేదు. ఇక్కడ మనుషుల యొక్క మనసును మ్యానిపులేట్ చేసి ఎక్కువ లాభాలు పొందాలనేది నా యొక్క ఉద్దేశం. అటువంటిప్పుడు ఏం చేస్తాం, దీని ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గించడమో లేకపోతే లాభం ఎక్కువ పెట్టుకోవటమో ఎంఆర్పి ఎక్కువ పెట్టుకోవటం ఏదో చేస్తూ ఉంటారు. సో బేసిక్గా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటంటారంటే, అంటే స్టార్ట్ చేసినోడు ఎలాగైనా స్టార్ట్ చేయనివ్వండి, మీకు తెలిసిన వాళ్ళని మోసం చేస్తూ పైవాడికి కమిషన్ ఇచ్చి దాంట్లో కొంత మీరు తీసుకుంటారు అంతే. మీకు తెలిసిన వాళ్ళని మోసం చేయటమే అంతే. మనం ఏమంటామంటే వాళ్ళని హెల్ప్ చేస్తున్నామని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఇందులో ఇంత వస్తుందని చేసేటువంటి వాళ్ళని ప్రమోట్ చేస్తూ నీకు హెల్ప్ చేస్తున్నానని మన చుట్టాలను లేకపోతే మన నైబర్స్ను మోసం చేస్తూ పైవాడికి ఇచ్చి వాడి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాం అంతే, రియల్గా చెప్పాలంటే. అందుకంటే ఏం లేదు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటేనే టెక్నికల్లీ ఇట్ ఈస్ చీటింగ్.
కాకపోతే జనాలు అత్యాశపరులు ఉంటారు, దురాశపరులు ఉంటారు కాబట్టి సహజంగా దీన్ని మోసం కింద చూడకుండా, ఇదే కాదు, నిన్న మొన్న ఒక ఆర్టికల్ చదివాను షేర్ మార్కెట్లో నేను చెప్తూ ఉంటాను, ఎక్కువ మంది లాస్ అవుతారు అంటే చాలామంది అట్లేం లేదు, దాంట్లో లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు. సెబీ రిపోర్ట్ రిలీజ్ చేసింది మొన్న. సో 93% ఆఫ్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ లూజింగ్ దేర్ మనీ. ఆ 6 to 7% జనాలు మాత్రమే సంపాదిస్తున్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో. ట్రేడింగ్లో ఎక్కడి నుంచి వస్తుంది ప్రాఫిట్? అంతే కదా, అక్కడేం ప్రోడక్ట్ లేదు, ఏం లేదు. 100 మంది జమ అయినారు, 100 రూపాయలు పెట్టినారు, ఆ 7 100 రూపాయలు తీసేసుకున్నారు, 93 మంది లాస్ అవుతారు అంతే. సో అక్కడ అయినా సరే పెడుతూ ఉంటారు, ఎందుకంటే అదొక క్రేజీగా క్రియేట్ చేసి ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడ లాభాలు రావాలనే దాంతో. ఇప్పుడు గ్యాంబ్లింగ్ లాంటిదే, ఆల్మోస్ట్ గ్యాంబ్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లేదు, కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేసి లాభాలు వస్తాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందనుకుందాము, ఈ రోజున 2000 రూపాయల షేర్ ఉందనుకుందాము, సడన్లీ నెక్స్ట్ వీక్ కల్లా అది 2500 అవుతుంది. ఇప్పుడు అంత ప్రాఫిట్స్ వెంటనే ఎక్కడ వచ్చేసింది? 1 వీక్లో రాలేదు. ఒక్కొక్కసారి సడన్లీ 1500 పడిపోద్ది. పడిపోగానే ఇన్ఫోసిస్లో ఏం తగ్గిపోయింది? ఏమి తగ్గలేదు. ఇన్ఫోసిస్ అంతే ఉంది, అది పేరు చెప్పి ఇక్కడ మనం బెట్టింగ్ రాస్తున్నాం. యాక్చువల్గా షేర్ మార్కెట్లో బెట్టింగ్ ఆడటం కంటే ఏం లేదు. నిజంగా అంతంత లాభాలు వస్తుంటే, ఒకవేళ చాలా పబ్లిక్ ఆఫర్కి వస్తుంటారు కదా, ఎవరు మన రిలయన్స్ వాళ్ళు వస్తుంటారు, వీళ్ళందరూ వస్తున్నారు కదా, కొత్త కంపెనీలు పెట్టి ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ వచ్చేవాళ్ళు. నిజంగా అంత డబ్బు ఉన్న వాళ్ళు పెట్టుకోలేరా? పబ్లిక్ నుంచి ఎందుకు కలెక్ట్ చేయాలి? వాళ్ళు కూడా చేయగలరు. ఎన్ని బిజినెస్లు చేస్తున్నారు, అన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అన్ని 14 కంపెనీలు ఉండేపోతే 4 కంపెనీలు కంప్లీట్గా అంత లాభాలు వస్తే పెట్టేసుకోవచ్చు కదా. అన్నిట్లో లాభాలు రావు. లాభాలు వచ్చేది, ఇప్పుడు సపోజ్ నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, మంచి లాభాలు వస్తున్నాయి, అటువంటప్పుడు మిమ్మల్ని ఎందుకు నేను పార్ట్నర్గా కలుపుకుంటాను? దాన్ని పెంచాలి అంటే మీ దగ్గర అప్పు తీసుకుంటాను, లేకపోతే వేరే మార్గాలు చూసుకుంటాను. కానీ మిమ్మల్ని ఎందుకు పార్ట్నర్గా కలుపుకుంటాను? లాస్ వస్తుంది అనుకోండి, అప్పుడు మిమ్మల్ని పార్ట్నర్ కలుపుకుంటాను. లేదా రిస్క్ ఉందనుకోండి, పార్ట్నర్ కలుపుకుంటాను. రిస్క్ నుంచి నేను గట్టెక్కాను అనుకోండి, మెల్లగా మిమ్మల్ని పక్కకు వస్తాను. అంతే కదా. మనకి ఏదో చిన్న ఒక lakhsలో ఇన్కమ్ ఉన్నటువంటి పెట్టుబడి ఉందా, మనకే ఇన్ని తెలివితేటలు ఉంటాయి. 1000 కోట్లు ఉన్నటువంటి, లక్షల కోట్లు ఉన్నటువంటి ఆ బిజినెస్ పీపుల్కి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి కదా. కాబట్టి ఇలా దురాశ, అత్యాశకు పోయినప్పుడు మోసం జరుగుతుంటుంది. మనం మల్టీ లెవెల్ మార్కెటింగ్ వస్తే, ఇది మొదట ఒకరు మొదలుపెట్టారు అనుకుందాం, ఒకరు ముగ్గురికి ఆ ప్రోడక్ట్ని అమ్మారు. ప్రోడక్ట్ని అమ్మినప్పుడు ప్రోడక్ట్ను వాళ్ళు వాడుకోవచ్చు, టూత్పేస్ట్ అనుకుందాం, వాళ్ళు వాడుకోవచ్చు. తర్వాత వాళ్ళకి కొన్ని కూపన్స్ ఏవో ఇస్తారు, వాళ్ళు కొంతమందికి అమ్ముకోవచ్చు. వాళ్ళు మరి కొంత ముగ్గురికి అమ్మితే మీకు ఆ దాంట్లో వచ్చే లాభంలో మీకు కొంత పర్సంటేజ్ వస్తుందో, లేకపోతే మీకు కొంత ప్రోడక్ట్ రావటం ఏదో ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు కింద వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఇట్లా వాళ్ళు చక్కగా ఒక పెద్ద బోర్డు పెట్టి మీటింగ్లో పిలిచి చూపిస్తూ ఉంటారు, ఇదిగో ఇక్కడి నుంచి ఇంత వచ్చింది, నాకు ఇంత వచ్చింది, ఇన్ని కోట్లు వచ్చినాయి. లాంగ్ బ్యాక్ నేను ఇటువంటిది ఒకటి మా ఫ్రెండ్ చెప్పారు. ఫస్ట్ చూడండి, నీకు చాలా ఇంపార్టెంట్ ఒకటి, లైఫ్ చేంజింగ్ అవుతుంది ఇట్లా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని చెప్పకుండా రమ్మంటారు. రమ్మన్న తర్వాత లాస్ట్కి ఈరోజు నీతో నా పని ఉంది, నీకు చాలా హెల్ప్ అవుతుంది, అది ఇది అని పిలిచిన అక్కడ కూర్చోబెడతారు. అక్కడ చాలా చేంజ్ అయిపోయింది ఇక్కడ పోయినాక, సో నీకు కూడా సపోర్ట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు పెద్ద డిస్ప్లే చేసి చూపిస్తూ ఉంటారు, చక్కగా తీయగా చెప్తూ ఉంటారు, ఇట్లా వేస్తూ ఉంటారు. ఒక 20 years బ్యాక్ ఇక్కడ తాజ్మహల్ హోటల్ ఉంది. తాజ్మహల్ హోటల్ ఇటువంటి దానికి నా క్లయింట్ ఒక అతను, అప్పుడు నేను వేరే బిజినెస్ ఉండాలి, రండి అని తీసుకెళ్ళాడు. రండి అని తీసుకెళ్తుంటే అక్కడ బ్రహ్మాండంగా వివరిస్తున్నాడు. అతను ఎక్కడో చూసినట్టుంది అనుకున్నాను. అతను అంతకంటే ముందు నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నేను ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసేవాడిని. వైజయంతి కార్గో సర్వీస్ అని ప్రియా సిమెంట్స్ వాళ్ళది ఒకటి మొదలుపెట్టారు అప్పట్లో, 94-95 ఆ టైంలో. అక్కడ నేను వర్క్ చేసేవాడిని. అందులో అతను పని చేసేవాడు. అందులో ఫ్రాడ్ చేసినందుకు అతన్ని తీసేశారు కంపెనీ. అతను అక్కడ ఉన్నాడు, గుర్తొచ్చింది నాకు. అతను బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చేసి చక్కగా చూపిస్తున్నాడు. చూపించి ఇన్ని స్టెప్స్ వేసిన తర్వాత 7 స్టెప్స్ వేస్తే ఎన్ని కోట్లు వస్తుందో చూపించాడు. రైట్. అప్పుడు చక్కగా అందరూ ఆహా ఓహో అనుకుంటున్నారు, నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నారు. నేను అడిగాను, నాకు ఒక క్వశ్చన్ ఉంది, నేను ఇక్కడ 7వ స్టెప్లో ఎంటర్ అయ్యాను, ఇక్కడి నుంచి 7 స్టెప్లు వేయండి,
మొత్తం ఎంతమంది ఉన్నారు 7వ స్టెప్ అనేసరికి చాలా లక్షల మంది అయిపోతారు. వీళ్ళందరికీ 7 స్టెప్లు అయింది. ఏమైంది నాకు అంటే నీకు కూడా కోట్లు వస్తాయి అన్నాడు. అక్కడి నుంచి 2-3 స్టెప్లు వేసినా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం అయిపోతారు. ఇంకా వందలు కొనే వాళ్ళు ఎవరు? నువ్వు ఫస్ట్ ఉన్నావు కాబట్టి నీకు వచ్చి ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ నేను ఇక్కడ జాయిన్ అవుతున్నాను, నాకేది గ్యారంటీ? ఇప్పుడు ఒక స్టోరీ ఉంటుంది. తెనాలి రామలింగుడు ఎవరో మొత్తానికి ఒక రాజుగారి దగ్గరికి, శ్రీకృష్ణదేవరాయలు ఎవరి దగ్గర రాజుగారి దగ్గరికి ఎవరో వస్తారు. ఒక గొప్ప ఆయన వచ్చేసి అన్నిట్లో ఓడిచ్చేస్తూ ఉంటాడు. ఆయన యొక్క మేధస్సుకి మెచ్చి రాజుగారు నీకేం కావాలో కోరుకో, ఎంత కావాలి కానుకలు అవన్నీ అడిగితే ఆయన అవేమో వద్దండి, ఆ చదరంగం ముందు ఉంటుంది కదా చెస్ బోర్డులో మొదటి గడిలో ఒక గోధుమ గింజ వేసి దానికి డబల్ 2వ గడిలో వేసి 2 అవుతాయి, దానికి డబల్ 3వ గడిలో వేసి అట్లా చెస్ బోర్డు ఎంత వస్తే అంత ఇవ్వండి చాలన్నాడు. ఆయన ఏముంది ఇచ్చేస్తాను రాజుగారు అంటే అప్పుడు ఆయన వచ్చి చెప్తారు మరి అట్లా కాదు, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నువ్వు లెక్కేస్తే మన రాజ్యం మొత్తంలో ఒక అడుగు గోధుమలు పరిచినా సరే సరిపోదు అంటే అట్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది కదా. అలా వీళ్ళు మల్టిప్లై కాదు, వాళ్ళు ట్రిపుల్ చేసేస్తూ ఉన్నారు. అలా నిజంగా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం ఆ ప్రోడక్ట్ కొన్నా సరే నేను లాస్లోనే ఉంటాను 7వ స్టెప్లో ఎంటర్ అయిన వాళ్ళకి. కాబట్టి వెంటనే వాళ్ళు మిగతా వాళ్ళందరూ నన్ను ఒక ఫూల్ లాగా చూసి నీకు నెగిటివ్ థింకింగ్ ఉంది, నువ్వు ఒక పనికి మాలినోడు, పాజిటివ్ థింకింగ్ లేదు ఇట్లా అని చెప్పి టార్గెట్ చేశారు. స్టిల్ నాకు తెలుసు వాళ్ళు ఒక ట్రాప్లో ఉన్నారు కాబట్టి నోరెళ్ళబెట్టుకుని వింటారు, చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. ఇట్లా మ్యానిపులేట్ చేస్తే ముఖ్యంగా నిరుద్యోగ యువత, అత్యాశకు పోయే వాళ్ళు ఇటువంటి దానికి ఎంటర్ అయ్యి కొంతకాలానికి డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. ఒక అతను నేను చూసి ఏవో స్టీల్ సామాన్లు మల్టీ లెవెల్ మార్కెటింగ్లో తను కొనుక్కున్నాడు. అతని రూమ్కి వెళ్ళి చూస్తే ఆ రూమ్ నిండా స్టీల్ సామాన్లు నింపేసుకుని పెట్టుకున్నాడు. తనకు పడుకుంటానికి కొంచెం స్పేస్ ఉంది అంతే. అతను ఒక నిరుద్యోగి. ఆ స్పేస్లో ఉండి అన్నీ వెళ్ళిపోతే ఎంత వస్తాయి అని కలలుగా అంటూ ఉన్నారు. అవి ఎవరు కొనరు, ఎందుకంటే కొనేటప్పుడు రకరకాలుగా చూస్తారు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా అబ్బాయి ఎందుకు వచ్చాడు చూడండి, అంత దాకా ఎందుకు ఎల్ఐసి జాయిన్ అయినా, మనం తెలిసిన వాళ్ళు ఎల్ఐసి జాయిన్ వెంటనే మన చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. అతను వస్తున్నాడు అంటే అబ్బా వస్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి అంటే ఏదో పాలసీ తీసుకుంటాం, మన ఫ్రెండ్స్లో ఉన్న ఎల్ఐసి ఏజెంట్లు అందరి దగ్గర పాలసీ తీసుకోలేం కదా. ఎలాగో మనం చనిపోయిన తర్వాత వచ్చేది ఏమి ఉపయోగం ఉండదు. మన పిల్లలకు వచ్చినా వాళ్ళు కష్టపడాలి తప్ప వీటి మీద ఆధారపడితే ఎట్లా అని చూస్తాం. కాబట్టి ఆ ఎల్ఐసి ఏజెంట్ వస్తుంటేనే మనము పాజిటివ్గా అందరూ చూడలేరు. అటువంటప్పుడు వీళ్ళు ఇటువంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇది ఒక ప్లాన్ ఉంది, స్కీమ్ ఉంది అనుకుని వచ్చినప్పుడు నిజంగా అది పట్టుకుని మనం వెళ్తుంటే మనం తిట్టుకుంటాం. మెజారిటీ మొదట్లో బాగుంటుంది, లెక్కల్లో బాగుంటుంది. ఈవెన్ మన షేర్ మార్కెటింగ్లో, డే ట్రేడింగ్లో అబ్బాయి ఇట్లా చేసేయచ్చు అట్లా చేయొచ్చు అనుకుంటాం. పేపర్ ట్రేడింగ్ చేస్తారు చాలామంది, చేసినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ అమ్మేసాను అక్కడ కొన్నానని. తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత సడన్గా అది పెరుగుతుంది, ఇంకా పెరుగుద్దని చూస్తాం, ఇది తగ్గిపోద్ది. పేపర్ ట్రేడింగ్లో ఎమోషన్ ఎక్కువ ఉండదు. ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం, ఒక ₹1,00,000 చేసాం, ఈ ₹1,00,000 యాక్చువల్గా కూతురు ఫీజుకో దేనికోసం కట్టాల్సిన దాసినవి అమ్మో అని చెప్పేసి అక్కడ అమ్మేస్తాం. ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది అది. సో రియాలిటీకి వచ్చేసరికి చాలా ఎమోషన్స్ ఉంటాయి. సో ఇది అంచనా వేసి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇది అంచనా లేకుండా జస్ట్ లెక్కలు వేసుకున్నట్టుగా ఫిజికల్ సైన్స్ లాగా పేపర్ ట్రేడింగ్ చేసినట్టుగా వాళ్ళు వేసేసుకుని నిజంగా ట్రేడింగ్ వచ్చేసరికి ఇబ్బంది ఎట్లా అయితే పడుతుంది. ఇక్కడ కూడా అంతే. వాళ్ళు చెప్పినప్పుడు బ్రహ్మాండంగా ఉంది, మనం ఆలోచించిన లెక్కల్లో బ్రహ్మాండంగా ఉంది, కానీ ప్రాక్టికల్ అది పాసిబుల్ కాదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మోసపోతూ ఉంటారు. సో మనం స్టార్టింగ్ ఈ సమాజం ఎట్లా స్టార్ట్ అయింది, కుటుంబ వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అయింది, దాని తర్వాత కుటుంబ వ్యవస్థ తర్వాత అక్కడ స్వార్థం పెరగడం నుంచి మొదలు పెట్టుకొని కరెన్సీ ఇంట్రడక్షన్తో పాటుగా ఆ ఎవల్యూషన్లో అవసరం లేకుండా కూడా ప్రోడక్ట్ని ఎట్లా పుష్ చేస్తాము, మార్కెటింగ్ అనే దాంతో డిస్కస్ చేస్తూ ఇక్కడికి వచ్చాం కదా. సో నాకు ఇక్కడ మీరు మాట్లాడుతుంటే ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, నాకు కన్వెన్షనల్ బిజినెస్ ఒకటి, డైరెక్ట్ మార్కెటింగ్ ఒకటి. మీకు కన్వెన్షనల్ బిజినెస్లో కూడా ఆ లేయర్ ఉంది, మ్యానుఫ్యాక్చరరు, డీలరు, సబ్ డీలరు, రీటైలరు, హోల్సేలర్ ఏదైతే ఉందో అది ఉంది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు కదా, అంటే
ఏం తెలియ ఒక కామన్ ఆడియన్స్ కదా. సో మీ డైరెక్ట్ మార్కెటింగ్లో కూడా అదే నెట్వర్క్ ఉంటుంది కదా, మీరు డైరెక్ట్ అమ్మకుండా అక్కడ మేము హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ ఉన్నారు, ఇక్కడ మీరే ఉంటున్నారు. సో ఏం పెద్ద మోసం ఉంది దీంట్లో? ఇట్లాంటి దాన్ని అవును, వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు మేము ఇంత తక్కువకి ఇస్తున్నాం, యాక్చువల్గా అయితే ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే ఇక్కడ హోల్సేలర్ లేడు, డిస్ట్రిబ్యూటర్ లేడు, వాళ్ళ రెంట్లు, వాళ్ళ గోడౌన్లు ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అది చెప్తూ ఉంటారు. సో వీళ్ళు నిజం అనుకుంటారు, నిజం అనుకుని తీసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ సమస్య ఏంటంటే హోల్సేలరే, అతను కన్సూమర్ కాదు, రైట్? అలాగే డిస్ట్రిబ్యూటరే, అతను కన్సూమర్ కాదు. దీంతో పాటు 14 తీసుకుంటాడు కావాలనుకుంటే తను. హోల్సేలర్ కూడా చాలా పెట్టుకుంటాడు. కన్సూమర్ వేరు, మధ్యలో ఉన్న మీడియేటర్స్ వీళ్ళు. ఇక్కడ వీళ్ళకి కన్సూమర్ కమ్ మీడియేటర్ కదా. సో ఇంతమంది మీకు ఎప్పుడైతే కన్సూమర్ కావాలనుకుంటే నేనేమంటానంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఆ బాటిల్ అమ్ముతున్నారు, కొనుక్కొని మీరు ఉపయోగించుకుని నో ప్రాబ్లం. కానీ ప్రాఫిట్ వస్తుందని ఆశతో కొనుక్కుంటున్నారు. రైట్ రైట్, అక్కడ మ్యానిపులేషన్ ఉంది. చాలామంది కొంటారు రేపొద్దున, ఇగో మేము ఇట్లా ఇన్ని కోట్లు సంపాదించాం, లక్షలు సంపాదించాం, అప్పటిదాకా నార్మల్ తిరిగిన వాడు టై కట్టుకుని అది కోట్లు వేసుకుని కార్ వేసుకుని ఆ కార్ చూపిస్తూ ఉంటాడు, ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాడు. ఒక 2 మంది నిజంగా కార్ లేకపోయినా పెట్టి కూడా చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. నా క్లాస్మేట్ ఒక అతను అట్లా చేస్తూ ఉన్నాడు. అలా అనేక మంది మ్యానిపులేట్ చేసి వీళ్ళని టెంప్ట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కార్లో తిరగవచ్చు, మనం ఇప్పుడు రెగ్యులర్ అంటే మీరు ఎట్లాగైతే ఈ మామూలు ట్రెడిషనల్ పద్ధతి అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ పోల్చారో అలాగే ఒక యూత్ కూడా, ఒక యువకుడు కానీ లేకపోతే ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళు కూడా ట్రెడిషనల్గా జాబ్ చేసి సంపాదించాలా లేకపోతే ఇక్కడికి వెళ్ళాలా అన్నప్పుడు ట్రెడిషనల్ వేలో జాబో లేకపోతే బిజినెస్ చేయాలంటే ఇన్ని తలనొప్పులు ఉన్నాయి, ఇన్ని లైసెన్స్లు కావాలి, లేకపోతే ఇన్ని సర్టిఫికేట్స్ కావాలి, నేను ఇంత కోర్స్ చేయాలి, ఇవన్నీ చేయాలి, కాబట్టి దీనికంటే ఈజీగా ఇక్కడ వస్తుంది అనేటువంటి టెంప్టేషన్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తారంటే మతాలు ప్రబోధించే వాళ్ళు ఎన్ని చదువులు చదివిన వేస్ట్, ఈ మత గ్రంథం చదివితే చాలన్నప్పుడు చాలామంది ఏమిటి అన్నిటికంటే ఇది గొప్పగా ఉంది కదా, వాళ్ళ చిన్నాన్న కొడుకు ఎవడో చదువుతూ ఉన్నాడు, వాడికంటే ఇది చదివితే నేను గొప్పవాడిని అయిపోతానని చూజ్ చేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి తన కాంపిటేటర్, తన కజిన్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు అంత కష్టపడి చదువుతున్నారు, ఇంత ర్యాంక్ తెచ్చుకుని ఐఐటికి వెళ్ళాడు, లేకపోతే అతను అందరూ ప్రైజ్ చేస్తున్నారు, నేను ఏదో ఒకటి సాధించాలి, ఇప్పుడు నాకు ఈ అకాడమికల్గా క్వాలిఫికేషన్ లేదు కాబట్టి ఈ విధంగా అయినా సక్సెస్ అవ్వచ్చు అని ట్రై చేసావు. ఇక్కడ ఏంటంటే టెంప్టేషన్ ఉంటుంది. మత గ్రంథాలు ఎలాగైతే అన్ని చదువుల కంటే ఈ మత గ్రంథం చదవటం గొప్ప అని ఎట్లాగైతే వాళ్ళు ప్రచారం చేస్తారో అదేవిధంగా వీళ్ళు టెంప్ట్ చేస్తారు. ఇక్కడ సైకాలజీ ఏంటి అని అంటే, సో ప్రతి వ్యక్తి తన సమాజంలో, తన ఫ్యామిలీలో ఒక ఉన్నతంగా ఉండి ప్రూవ్ చేసుకోవాలి, పోటీలో గెలవాలని చూస్తారు. జీవితం అంటేనే సామాజిక జీవితం అంటేనే తెలియకుండా ప్రతిదీ పోటీ ఉంటుంది. మనం గమనించినట్లయితే ఏ ఫంక్షన్కి వెళ్ళినా నీకెంత ఉంది, ఎంత సంపాదించావు, ఏ కార్లో వచ్చావు, ఎంత బంగారం కొనుక్కున్నావు, ఇవే ఉంటుంది. నేను ఇంత కొన్నాను, అంత ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో సామాజిక జీవులు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరైతే ఆ వేలో అంటే ఈ ట్రెడిషనల్ వేలో చదువుకునో లేకపోతే బిజినెస్ చేసో సక్సెస్ కాలేని వాళ్ళు ఏమవుతారంటే వేరే వేలో రావాలనుకున్నప్పుడు సహజంగా కొంతమంది స్మగ్లింగ్లు కూడా చేస్తూ ఉంటారు. స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల వేలు చూసుకున్నట్టే వీళ్ళకి ఇక్కడ ఇదొక వే దొరికింది. ఈ వేలో నేను చాలా సంపాదించగలుగుతాను, చూడు అతను కారు కొన్నాడు, వీళ్ళకంటే ముందు అతను ఐఐటి అయిపోయేలోపు నేను ఇది ఫినిష్ చేసేసుకుని కారు కొనుక్కొని చూపించవచ్చు కదా అన్నటువంటి ఆ టెంప్టేషన్లో ఇటువంటి దాన్ని వాళ్ళు యూత్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కొంత ట్రై చేసిన తర్వాత ఒక్కొక్కసారి వాటిని అమ్ముకోలేక తర్వాత డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. కొంతమంది కౌన్సిలింగ్ తీసుకుని బయటపడుతూ ఉంటారు, కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు, కొంతమంది చనిపోతారు కూడా. అంటే మనకు అన్ని రికార్డ్ కావు, కొంతమంది ఇటువంటి చనిపోతుంటారు. ఎందుకంటే చాలా చెప్పుకుంటారు, అది సాధించక ముందే వాళ్ళ భార్యకో లేకపోతే ఎవరికో చెప్పుకుంటారు, ఇలా చేస్తాను అలా చేస్తాను అనేసరికి పాపం అమ్మాయి కూడా నమ్మి వీళ్ళకి చెప్పుకుంటుంది. ఎప్పుడైతే ఫెయిల్ అయిందో అనుకోకుండా లేట్ అయిపోతుంది, డబ్బులు రావట్లేదు, ఇంకా అయిపోతుంది అనేసరికి ఎవరి బిజినెస్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు. వీళ్ళకి అంటగట్టిన వాళ్ళు కూడా ముఖం సాటేస్తారు, వాళ్ళని అడగటానికి లేదు. దాంతో వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేయటం, లేకపోతేనేమో కొంతమంది బయటపడుతూ ఉండి అది వదిలేసేసి వేరే దానికి వెళ్తారు తప్ప ఓన్లీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాడు ఇతను ఫర్ ఎవర్ ఇదే అని ఎవరు ఉండరు. ఎందుకంటే అవకాశం లేదు, టెక్నికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, రైట్?
సో ఒక క్లారిటీ ఏంటంటే బేసిక్గా కన్వెన్షనల్ బిజినెస్లో రోల్ ఈజ్ డిఫైన్డ్, వెల్ డిఫైన్డ్. బట్ వేరేజ్ ఈ మార్కెటింగ్లో మీరే కన్జ్యూమరు, మీరు కన్జ్యూమర్ అయిన మరుక్షణం మీరు సెల్లర్ కావాల్సిందే. సో ఆ బర్డెన్ ఉండిపోతుంది, బర్డెన్ ఉంటుంది, ఆశ ఉంది ఇక్కడ, ఆశ ఉంది. కాబట్టి ఇప్పుడు తను ఒక డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన స్టార్ట్ చేయాలంటే చాలా పెట్టుబడి కావాలి, స్టాఫ్ కావాలి, గోడౌన్లు కావాలి, లైసెన్సులు కావాలి, ఇవన్నీ కావాలి. ఇక్కడ అట్లా కాదు, నేను కన్జ్యూమర్తో పాటు బిజినెస్ మెన్ కూడా అయిపోతున్నాను. డబ్బు సంపాదన ఉంటుంది నాకు అనేది, లేకపోతే అసలు ఆ ప్రోడక్టే కొనరు. రైట్. అసలు ప్రోడక్ట్ కోసం కాదు, ఆ డబ్బు వస్తుందన్న ఆశనే డామినేట్ చేసి దాన్ని కొనేలాగా చేస్తుంది. అంతే, అసలు ఆ ప్రోడక్ట్ అసలు నథింగ్. ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా. సో నేను మా చిన్నప్పుడు ఏదైతే మనీ సర్క్యులేషన్ స్కీమ్ ఏదైతే ఉందో సేమ్ అదే స్కీమ్ దొంగచాటుగా నడపడం కోసం ప్రొడక్ట్ పెట్టుకున్నారు, అంతే తప్ప ఇందులో కూడా మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే స్వదేశీ ప్రోడక్ట్లు అంటారు. అసలు అంటే రీసెంట్గా ఎక్స్పీరియన్స్ అనమాట. ఒక వాటర్ ప్యూరిఫైయర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. సో క్యాన్సర్ తగ్గించేస్తుంది, ఇది మీకున్న రోగాలన్నీ తగ్గించేస్తుంది, అసలు మీకు వచ్చే రోగాలన్నీ నీళ్ళ వల్లనే. ఆ నీళ్ళు ఇది ఈ మిషన్ వాడితే మీరు మొత్తం ఎన్నో రకాల రోగాలు తగ్గిపోయినాయి, ఇవి ఆయనకు తగ్గిపోయిందని ఆయన ఒక టెస్టిమోనియల్ ఇస్తారు. ఇట్లా మీ జీవితం మీ చేతిలో ఉండాలా, మీ టైం మీ చేతిలో ఉండాలా, ఇంకా ఎన్ని రోజులు ఏమంటారు ఉద్యోగం చేస్తారు, మీరు ఎట్లా ఉన్నా పర్లేదు, మీరు ఇంట్లో ఉన్నా పర్లేదు, పని చేస్తున్నా పర్లేదు, జెండర్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, ఎట్లాంటి అయినా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. ఇంత చేసి కొంత అనాలిసిస్ చేసి తెలిసింది ఏంటంటే ఆ ప్రొడక్ట్ కాస్ట్ వాళ్ళు ఆల్మోస్ట్ లెట్స్ సే ఒక 2.5 lakh ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి. ఈ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో 1.5 lakh పోతుందంట ఆ మార్కెటింగ్లో. అంటే వాడికి 1 lakh, అంటే ఆ 1 lakhలో కూడా మళ్ళీ లాభం ఉంది. ఇంకాస్త డీప్గా రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే దానికి ఈక్వివాలెంట్ ప్రొడక్ట్ మార్కెట్లో 50,000 నుంచి 60,000. అంటే ఎంత మోసం జరుగుతుంది. రైట్. నా క్లయింట్ ఒక అతను వరంగల్ చెందిన అతను, ఆల్కలైన్ వాటర్, ఈ ఆల్కలైన్ వాటర్ని ఆరోగ్యానికి మంచిదని చెప్పి, ఆల్కలైన్ వాటర్ కావాలంటే కొనుక్కోవచ్చు, తయారు చేసుకోవచ్చు, ఏమైనా చేయవచ్చు, ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇట్లా నేను దాంట్లోకి జాయిన్ అయ్యాను సార్, ఇట్లా ఇంత లాస్ అయిపోయిందని డిప్రెషన్లో ఉన్నాడు. పాప మాత్రం వికలాంగుడు. అలాగే ఒక సోషల్ మీడియాకి చెందినటువంటి ఒక సెలబ్రిటీ, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ పర్సనాలిటీ, అతను రకరకాల ప్రోడక్ట్ని మార్కెట్ చేస్తూ ఉంటారు. సహజంగా మనకి ఏంటంటే సోషల్ మీడియాలో రాగానే సహజంగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఏది యూట్యూబ్ అయితే, మిగతా వాటిలో కూడా ఇప్పుడు ఫేస్బుక్ వాటిలో కూడా చిన్నపాటి అడ్వర్టైజ్మెంట్లు. ఆ తర్వాత దాన్ని ఒక వర్డ్ అంటారు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. లేదు, ఆ ప్రోడక్ట్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ ప్రోడక్ట్ మన లింక్ ద్వారా కొంటే ప్రమోషన్కి సంబంధించింది రిఫరల్ కోడ్ ఇస్తే వస్తుంది, దాన్ని ఒక మార్కెటింగ్ అంటారు. ఆ వర్డ్ మర్చిపోయాను. సో మన లింక్ నుంచి అఫిలియేటెడ్ మార్కెటింగ్లో ఇప్పుడు నేను హరి రాఘవ్, నాకు ఒక 10,000 మంది ఎంతో ఫాలోవర్స్ ఉంటారు, నేను ఏదో ఒక ప్రోడక్ట్ టీవీ అక్కడ పెడతాను, ఈ లింక్ ద్వారా వెళ్తే నాకు కొంత పర్సంటేజ్ ఉంటుంది, అట్లాంటి మార్కెటింగ్ ఉంటుంది. సో ఆ మార్కెటింగ్ చేస్తూ ఉంటాడు. మధ్యలో అతను ఏం చేస్తాడంటే తలకేదో బ్యాండ్ పెట్టేసుకుంటాడు, ఒక మిషన్ లాంటిది. ఇది వరల్డ్లో ఫస్ట్ 5 మందిలో వాడుతున్న వాళ్ళు నేను ఒకడిని. ఇది పెట్టుకున్న తర్వాత మొత్తం నా ఎంత హీల్ అయిపోయాను. హీలీ అనే డివైస్ ఇట్లాంటి రకరకాల ఏవేవో డివైసుల్ని తీసుకొచ్చి దీనివల్ల అన్నీ పోయినాయి, మానసిక సమస్యలు పోయినాయి, పక్కింటి వాడికి తీసుకున్న అప్పులు తీరిపోయినాయి, అన్నీ చెప్పేస్తూ ఉంటారు. అన్ని జబ్బులు, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ పోయినాయి అంటారు, కిడ్నీ బాగైంది అంటారు, లివర్ బాగైంది, మా పిల్లలు దీనివల్ల బాగా చదువుకుంటున్నారు, ఇట్లా ప్రతిదీ చెప్పేస్తూ ఉన్నప్పుడు ఈ అమాయకులు ఉంటారు కదా, వాళ్ళు టెంప్ట్ అయిపోతుంది. ఎందుకని కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి, మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని మ్యానిపులేట్ చేయవద్దు. వాళ్ళు ఏం చెప్తారు, నేను టెస్ట్ చేశాను, ఒక అపూర్వమైంది, నా ఫాలోవర్స్గా మీకు పరిచయం చేస్తున్నాను అంటారు. వాళ్ళు కూడా పాపం అతను నమ్మేసేసి కొనేసుకుంటూ ఉంటారు, లక్షల్లో మోసపోతూ ఉంటారు. వాళ్ళు ఏదో ప్రాబ్లంకి హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సిందో, హాస్పిటల్లో కూడా మోసం ఉంటుంది కాదనట్లేదు, ఆ డబ్బునంతా తీసుకొచ్చి లక్షల్లో ఉన్న ఈ ప్రోడక్ట్ని కొంటే ఒక్కొక్క దాని మీద 50,000 20,000 అట్లా వాళ్ళకి కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్తో వాళ్ళ చక్కగా లైఫ్ లీడ్ చేస్తుంటారు, వీళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలా అల్టిమేట్లీ ఏంటంటే షార్ట్ కట్స్ లైఫ్లో ఉండవు, అది అర్థం చేసుకోవాలి.
సినిమాల్లో వాటిలో చూపించినట్టుగా ఓవర్ నైట్ మిలియనీర్స్ అయిపోవటము ఇటువంటివి ఉండవు. సినిమాలో ఏముంది, ఒక 10 నిమిషాల్లో అమ్మాయి అటు ఇటు బుక్ తిరగదీస్తుంది, నెక్స్ట్ వల్ల సివిల్స్ రాసి కలెక్టర్ అయిపోతుంది, లేకపోతే నాగేశ్వరరావు రామారావు ఇట్లా చేసేసి ఏదో అయిపోతుంటారు. అలా బయట జరగదు. వెంట్రుకతో కొండను లాగుదాం అనుకుంటే వేస్ట్. పోతే వెంట్రుకే కదా అనుకోండి, వెంట్రుకలు అన్నీ పోతే జీవితం కూడా పోతుంది. కష్టపడాల్సిందే. అన్సర్టనిటీ ఏదైతే ఉంటుందో, స్పెక్యులేషన్ ఉందో, వాటికో అక్కడే మోసం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఈవెన్ ఈ జ్యోతిష్యుల్ని నమ్మే వాళ్ళు కూడా ఎక్కువ ఎవరు ఉంటారంటే బిజినెస్లో అన్సర్టనిటీ ఉన్నవాళ్ళు. సడన్ ప్రాఫిట్స్, సడన్ లాసెస్ వస్తాయి. ఇప్పుడు సినిమా అనుకోండి, ఎంత బాగా తీసినా ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి సరదాగా తీసిన సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వచ్చు. చిరంజీవి చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు. రుద్రవీణ అనేది చాలా మంచి సోషల్ మెసేజ్ ఉన్నటువంటిది. పెద్దగా ప్రాఫిట్స్ రాలే, అవార్డ్స్ అయితే వచ్చినాయి. వాళ్ళ ఫ్రెండ్స్ కోసం సరదాగా యముడుగు మొగుడు అని సినిమా తీశారు. జస్ట్ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళతో పాటు మొదట్లో కలిసి పెరిగిన వాళ్ళు ఎవరు, సుధాకర్, నారాయణరావు, ప్రసాద్ బాబు, ఇటువంటి వాళ్ళు కొంచెం తీశారు. సరదాగా తీసింది, అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అంత అన్సర్టనిటీ ఉంటుంది. అలాగే వచ్చేసి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అన్సర్టనిటీ ఉంటుంది. అలాగే బెట్టింగ్లు చేసేవాళ్ళు, అలాగే వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్లో, వీటిలో అన్సర్టనిటీ ఉంటుంది. వీళ్ళు ఎక్కువ ఏంటంటే జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయి మంచి ముహూర్తం పెట్టుకొని మంచి రోజు చూసుకుని స్టార్ట్ చేయాలని చూస్తుంటారు. అదే ఒక కూలి అతని దగ్గరికి వెళ్ళాము. కూలి అతనికి చెప్పండి, అతను 9:30కి ఎందుకో కూలికి వెళ్తున్నాడు. బాబు ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వెళ్ళంటే ఆగడ వెళ్ళిపోతాడు అతను. లేదంటే ఈరోజు అష్టమి ఉంది, నువ్వు ఈ రోజు కంటే రేపు నవమి, రేపు వెళ్తే ఎక్కువ కూలి వస్తుంది, ఇవాళ కూలికి వెళ్ళొద్దన్నా ఆగడు. రైట్? సో దాన్ని వెళ్ళి చేస్తాం. అలాగే పండ్లు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు చూడండి, మంచి రోజు చెడ్డ రోజు లేదు, వాళ్ళకి కొనేవాళ్ళు ఉంటే వెళ్ళిపోతుంటారు. కానీ బంగారం అమ్మేవాళ్ళు ఉన్నారు, బంగారం కొనేవాళ్ళు అమావాస్య రోజున కొనరు. అమావాస్య రోజున వాళ్ళు షాప్ బంద్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే ఎక్కువ ప్రాఫిట్స్, ఎక్కువ స్పెక్యులేషన్, అన్సర్టనిటీ ఉంటుందో అక్కడ మనసు మోసపోతూ ఉంటుంది, ఆశపడుతూ ఉంటుంది. కేవలం ఈ హార్డ్ వర్కే కాదు, ఏదో వేరే షార్ట్ కట్లు ఉన్నాయేమో అని చెప్పి ఎట్లాగైతే జ్యోతిష్యుల్ని లేకపోతే గ్రహాలని లేకపోతేనేమో మంచి రోజులు చూసుకొని చేస్తున్నారో అదే సేమ్ సైకాలజీ ఇక్కడ కూడా అంతే. షార్ట్ కట్ ఉందేమో, తెలివిగా చేయాలి. వాళ్ళు ఏం చెప్తారు, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలంట. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలనేసరికి వీళ్ళేమో ఇది స్మార్ట్ వర్క్ ఏమో అనుకుని ఇక్కడ ఇది కొనేసుకుని తొందరగా నేను బిజినెస్ మ్యాన్ అయిపోయి లాభాలు పొందాలని టెంప్ట్ అవుతుంటారు. వీటన్నిటికీ వెనకాల మూల కారణం ఏంటంటే అడ్డదారుల్లో, లేదంటే తక్కువ పనిలో ఎక్కువ లాభం. ఈవెన్ భక్తి కూడా అంతే కదా. అది ఏ మతానికి సంబంధించినైనా దేవుణ్ణి కొలుస్తున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అంటే దేవుడా నాకు నేను చేసిన దానికంటే కొద్దిగా ఎక్కువ ఇవ్వమని, అంతే కదా. నేను బాగా చదివాను, నా ఫ్రెండ్ కూడా చదివింది, ఒకటే సీట్ ఉంది అనుకుందాము. నా ఫ్రెండ్ కూడా చదివింది, 8 గంటలు చదివింది, నేను 8 గంటలు చదివాను. కానీ ఆమె కంటే ముందు నాకు సీట్ ఇవ్వని దేవుడిని అడుగుతున్నాను కదా. దేవుడు ఉంటే అట్లా ఇవ్వడు డెఫినెట్లీ. అట్లా ఇస్తే దేవుడు లక్షణం కాదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక 8 గంటలు చదివాను, నా కాంపిటేటర్ 7 గంటలు చదివితే 1 అవర్ పూజ చేస్తున్నాను నా కాంపిటేటర్ అనుకోండి. ఒకవేళ దేవుడు ఉంటే ఎవరికి ఇస్తాడంటే నాకే ఇస్తాడు. ఎందుకంటే నేను 8 గంటలు ఎక్కువ కష్టపడ్డాను కాబట్టి. 1 అవర్ పూజ చేస్తున్న టైం వేస్ట్ చేసుకున్నాను కాబట్టి అతనికి రాదు. అలా కాకుండా అతనికి ఇచ్చాడు అనుకున్న దేవుడే కాదు, అది దెయ్యం లక్షణం అది. కానీ ఆశ మనము ఇస్తే వచ్చేస్తుంది. లంచం ఇస్తే ఆ దేవుడికి కుక్కకు బిస్కెట్ పడేసినట్టుగా అట్లా పడేస్తే దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు. ఫూల్ అనుకుంటున్నారు. నేను 10 లక్షలు పెడుతున్నా 20 లక్షలు కావాలి, నీకు 116 లంచం ఇస్తున్నమాట. అదే పని మనం కనుక కలెక్టర్ ఆఫీస్లో చేస్తే, మనం పని చేస్తాను కొంచెం లంచం ఇస్తుంటే ఆ కలెక్టర్ని మనల్ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. సేమ్ అదే మనం ఇక్కడ ఏంటంటే ఆశపడి దేవుడికి ఇస్తూ ఉన్నాం. ఇది ఎలా ఉంటుందంటే మొదట అంటే ఇవన్నీ మూఢ విశ్వాసాలు ఇవి ఒకటి అనమాట. మొదట చాలా చిన్నగా ఎంటర్ అవుతుంది. అతను ఆ పిల్లవాడు 10th క్లాస్ చదువుకున్నాడు, మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాడు. మదర్ కొంత రేషనల్గా ఉంటుంది, ఫాదర్ కొంత ఇర్రేషనాలిటీ, జ్యోతిష్యాలు నమ్ముతాడు. ఆ ఎగ్జామ్కి వెళ్ళే మొదటి ఎగ్జామ్ రోజున 11 ఎగ్జామ్స్ ఏమో ఉంటాయి మన స్టేట్ సిలబస్లో. మొదటి ఎగ్జామ్ రోజున అతను ఒక ఉంగరం తెచ్చి ఇచ్చాడు. ఏంటి డాడీ అన్నాడు. ఏం లేదు, పెట్టుకుని వెళ్ళి నువ్వు వెళ్ళి అన్నాడు. సరే అని వెళ్ళాడు. వెళ్తే ఆ రోజు బాగా రాశాడు అతను. నేను బాగా ప్రిపేర్ అయ్యాడు. ఫస్ట్ ఎగ్జామ్ ఈజీ ఎగ్జామ్ బ్రహ్మాండంగా రాశాడు. వచ్చిన ఫాదర్ అడిగాడు ఎలా రాసామంటే నేను సూపర్ రాశాను, ఈజీ అది ఇది అన్నాడు.
చెప్పాను నేను రాస్తా అన్నాను. ఏంటంటే ఆ ఉంగరం మహత్యం అది అన్నాడు. మరునాడు కూడా బాగా రాశాడు. 3వ రోజు కూడా సూపర్ రాశాడు. 4వ రోజు కొంచెం టఫ్ ఎగ్జామ్ ఉంది, అతనికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు, అది సరిగ్గా రాయలేదు. ఎలా రాసామంటే చాలా డిఫికల్ట్ ఉంది అన్నాడు. ఆహా అది ఇది అన్నాడు. ఆ తర్వాత రోజు అంతకంటే బాగా రాయలేదు. రాయకపోయేసరికి ఏమైంది అంటే అతను ఎట్లా రాసామంటే నేను రాయలేకపోయాను, పాస్ అవుతానో లేదో భయం వేస్తుంది నాకు అన్నాడు. అంటే ఆ ఉంగరం తీశాడు, అటు ఇటు తీశాడు, ఇంకో ఎదుగు పెట్టి ఇప్పుడు వెళ్ళాను. ఆ తర్వాత రోజు అంతకంటే రాయలేదు అనుకుందాం. ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ ఉంగరం తీసుకెళ్ళి ఆ ఉంగరం సజెస్ట్ చేసి పూజారి గారి దగ్గరికి చూసుకుంది. ఆయన లోపల తీస్తే దీనికి కింద పగులు ఉంది, క్రాక్ ఉంది, ఇటువంటిది వాడకూడదు అని చెప్తే అప్పుడు దీన్ని తీసేసి ఇంకొక రాయి తెచ్చుకొని మంచి కాస్ట్లీది ఇక్కడ పగులు లేని పెట్టి వెళ్ళాడు. అప్పుడు రాయడు అతను. అంటే తను రాయలేకపోవటానికి తను ప్రిపేర్ అవ్వకపోవటం కారణం అనేది కోల్పోయి ఉంగరం రాంగ్ ఉందేమో అని దాంట్లోకి వెళ్ళిపోయాడు. చక్కగా చదువుకునే పిల్లవాడిని, చక్కగా కష్టపడేవాడిని, ఫెయిల్ అయినా ఆ ఇర్రేషనల్ బిలీఫ్లోకి వెళ్ళకుండా మళ్ళీ పాస్ అయ్యేవాడేమో. అటువంటి వాడిని మెల్లగా ఇంట్రడ్యూస్ చేసాం. చాలా అంటే బిలీఫ్ అనేది, బిలీఫ్ అనేది వీళ్ళు వాళ్ళని ఉండదు, అదొక పడగ అంటామా నీడ అంట. ఆ నీడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా అంతే, ఎంత గొప్ప రేషనలిస్ట్ అయినా. నా లైఫ్లోని నేను రేషనలిస్ట్ని, నేను నమ్మను. స్టిల్ నా ప్రోగ్రామ్ అటు వెళ్ళే అవకాశాలు ఉంటుంది, అందుకని చాలా జాగ్రత్తగా ఉంటాను. లాంగ్ బ్యాక్ నేను చాలా ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నప్పుడు బంగారం తాకట్టు పెట్టో ఏదో చేసో డబ్బులు అప్పులు తెచ్చుకొని ఏదో నడిపించుకుంటూ ఉండేవాడిని. మెల్లమెల్లగా నేను సైకాలజిస్ట్గా సక్సెస్ అవుతున్నప్పుడు, కౌన్సిలింగ్స్ వస్తున్నప్పుడు కొంత డబ్బు జమ అవుతుంది. నేను నా ఫ్రెండ్ ఆస్తికుడు, ఇద్దరు మా ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్నాము. ఆ రోజు మండే. నాకు ఇట్లా ఇంత డబ్బు వచ్చింది, 10,000 15,000 వచ్చింది, నేను ఈ అప్పు తీరుస్తున్నాను అని చెప్పాను. అతను అన్నాడు, మీరు ఎలాగో అప్పు తీరుస్తున్నారు కదా, మంగళవారం నాడు తీర్చితే నెక్స్ట్ అప్పు తొందరగా తీరుతుందని చెప్పాడు. యాక్చువల్గా నెక్స్ట్ డే మంగళవారం ఆ రోజు తీర్చేవాడిని నేను. అతను చెప్పాడు. చెప్తే నేను ఆ రోజు తీర్చకుండా బుధవారం నాడు తీర్చాను. తీర్చవచ్చు కదా, మరి రేషనలిస్ట్వే కదా, తీర్చితే ఏమవుతుంది, ఒకవేళ మంగళవారం తీర్చాము అనుకుందాం. మెల్లగా నా పేరు పెరుగుతుంది, డబ్బులు కూడా కొంత ఇన్కమ్ పెరుగుతుంది, కాబట్టి నెక్స్ట్ అప్పు ఎట్లాగో తొందరగానే తీరుతుంది. తీరినప్పుడు నా మనసు మంగళవారం తీర్చడం వల్ల తీరిందేమో అని మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా నెమ్మదిగా నాకు తెలియకుండానే వెళ్ళిపోయాయి. సైంటిస్టులు కూడా వెళ్ళిపోతారు. ఎంత పెద్ద రేషనల్, ఈవెన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఉండేది రేషనల్ బిలీఫ్. పర్టికులర్ సంవత్సరానికి ఏజ్కి నేను చనిపోతానని నమ్మేవాడు. అది దాటిన చాలా సంవత్సరాలు బతికాడు అతను. కాబట్టి ఇది మనకు తెలియకుండానే ఆ లూప్లోకి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటిది ఏమొచ్చినా నేనేం పెట్టుకున్నాను, నేను పడిన కష్టానికే డబ్బులు రావాలి. మంచి రోజులు స్టార్ట్ చేస్తే వచ్చే డబ్బులు నాకొద్దు, లేదంటేనేమో ఏదో పూజ చేస్తే వచ్చే డబ్బులు నాకొద్దు. ఇటువంటి ఏమైనా ఉండవని నాకు తెలుసు, ఒకవేళ ఉంటే అవి నాకొద్దు. నాకు కావాల్సింది నేను కష్టపడిన దానికే కావాలి అని ఎప్పుడైతే పెట్టుకున్నానో అప్పుడు నేను దాన్ని టెంప్ట్ అవును. ఈ విండో మూసేయండి, అటుపక్క తెరవండి, బాగా కలిసి వస్తుంది అంటే నేను తెరవను. నాకు గాలి ఎటు వస్తుంది అటే ఉంచుకుంటాను. నాకు కలిసి రాక్కర్లేదు. నేను పడిన కష్టానికి ఎంత వస్తే అంత తీసుకుంటాను. తక్కువ వస్తుందంటే అర్థం నేను సరిగ్గా పని చేయట్లేదని, అది నిజం. అలా కాకుండా ఈగో పెంచుకుని నా వర్త్కి సరిపడా రావట్లేదంటే ఏదో లోపం ఉంది, వాస్తు లోపం ఉందని చెప్పి ఇటుపక్క విండో కట్ చేసి అటు పెట్టి, అటుపక్క విండో కట్ చేసి ఇటు పెడితే మెల్లగా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. జీవితాలు మొత్తం నాశనం అవుతుంటాయి. సేమ్ సైకాలజీ, అస్ట్రాలజీని నమ్మే సైకాలజీ, వాస్తు ప్రకారం బెనిఫిట్ అయ్యే సైకాలజీ. అంటే వాస్తు అంటే జనరల్గా మనకి గాలి వెళ్తూ అది చెప్పట్లేదు, ఆ మూడో విశ్వాసంలో ఉన్నటువంటి అది. భగవంతుడిని నమ్మితే బెనిఫిట్ అయ్యే సైకాలజీ, అలాగే వచ్చేసి ఇటువంటి ఈ సైకాలజీనే సేమ్ మనకి ఇక్కడ కూడా ఏది మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మోసపోయేది. ఆ సైకాలజీ ఇక్కడ మోసపోతుంది. విక్టిమ్స్, బాధితులు అంతే, విక్టిమ్స్ అంతే. దురాశ దుఃఖమునకు చేయటం, సింపుల్ చెప్పాలంటే. దురాశ పడద్దు, కష్టపడండి, ఎంత వస్తే అంతే తీసుకోండి. రైట్. సో ఇంకొకటి ఏంటంటే అదే, అంటే ఇప్పుడు వన్స్ మీరు ఒక్కసారి కన్జ్యూమర్ అయ్యారంటే మీ దగ్గర ఏదైతే ఇది వస్తుందో నెక్స్ట్ మీరు అమ్మాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. అంటే యూఆర్ బైండెడ్ టు ఏమంటారు సెల్. కాబట్టి మీరు స్లోగా అబద్ధాలు ఆడడం కూడా, వాళ్ళు ఏదైతే అబద్ధాలు ఆ గ్లోరిఫైడ్ ఏదైతే చెప్తున్నారో అది తగ్గింది ఇది తగ్గింది అని స్లోగా మీరు కూడా చెప్తుంటారు. మీకు అంటే అలవాటు అయిపోతుంది, తెలియకుండానే అయిపోతుంది. ఆ భయంతో, ఎందుకంటే నేను అమ్మాలి,
నాకు రావాలి డబ్బులు అసలు ఇది కొన్నదే నాకు అవసరం కోసం కాదు, ఏదో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసి నేను దీన్ని కొన్నాను, నాకు రావాలంటే నేను కూడా అబద్ధాలు చెప్పాల్సిందే. డెఫినెట్ తప్పకుండా అబద్ధాలు చెప్తారు. మెల్లగా తను ఎవరి దగ్గర అయితే మోసపోయాడో సేమ్ మోసాన్ని తను కంటిన్యూ చేసే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. తను ఫస్ట్ మోసపోతున్నారు, ఇతరుల్ని మోసం చేయడానికి అదే చెప్పారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే నేను నమ్ముకున్న వాళ్ళని, నీ సొంత వాళ్ళని నువ్వు మోసం చేస్తూ నువ్వు పైన ఉన్న వాడికి ఇచ్చి వాడి దగ్గర కమిషన్ తీసుకుంటున్నావు. దాని బదులు నువ్వు డైరెక్ట్ మోసం చేసినా ఒకటి తిట్టుకుంటారు అయిపోతుంది. వాడికి ఇచ్చి నీ వాళ్ళని మోసం చేసి పైన ఉన్న వాడికి ఇచ్చి అక్కడ కమిషన్ తీసుకుంటున్నావు. దాని బదులు నీ చుట్టాల దగ్గర ఎంతో అప్పు తీసుకున్నావు, ఇవ్వలేకపోతున్నావు అంటే వాడు ఏదో కన్సిడర్ చేస్తాడు. ఇవి అంటగట్టడం కంటే. సో కంక్లూడ్ చేసే ముందు ఒక్క చిన్న క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను స్టూడెంట్ అనుకోండి, నాకు కొంత పాకెట్ మనీ అవసరం అవుతుంటే, చదువుకున్నాను, ఉద్యోగం లేదు, ఆ ఉద్యోగం అవసరం. సో ఖాళీగా ఉంటున్న ఒక లేడీ అనుకోండి, ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేద్దాం ఫ్యామిలీ కన్నా, ఇవన్నీ ఏవైతే నీడ్స్ వీక్నెసెస్ ఉంటాయో చాలా వల్నరబుల్గా ఉంటాం ఈ స్టేజ్లో. సో ఇట్లాంటి స్టేజ్లో ఉంటూ కూడా ఇట్లాంటిది ఒకటి ఉన్నది, దానికి అసలు ట్రాప్ అవ్వకుండా, దానికి అసలు లొంగకుండా ఉండాలంటే అసలు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దాన్ని స్టార్టింగ్లోనే ఎట్లా క్లోజ్ చేయాలి, అదొక్కటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకటి ప్రభుత్వాలు కేర్ తీసుకోవాలి. ఎట్లాగైతే మల్టీ లెవెల్ అయితే మనీ సర్క్యులేషన్ స్కీమ్ని బ్యాన్ చేసినాయో ఇటువంటి వాటిని కూడా బ్యాన్ చేయాలి. కొన్ని దేశాల్లో ఇది బ్యాన్ ఉంది, ఇండియా లాంటి కంట్రీలో ఉంది, చాలా దేశాలు వెస్ట్రన్ కంట్రీస్లో కూడా బ్యాన్ ఉంది. అది ప్రభుత్వాలు తీసుకోవాల్సినవి. ఆ తర్వాత ఇండివిజువల్గా తీసుకోవాల్సినవి ఫస్ట్ మన ఆలోచన తీరే. అంటే షార్ట్ కట్స్ ఉండవు లైఫ్లో. మనకి చక్కగా సక్సెస్ స్టోరీలు చెప్తూ ఉంటారు, ఇలా అయిపోయాడు, అలా అయిపోయాడు, ఓవర్ నైట్ ఇలా అయిపోయాడని మోటివేషన్ స్పీకర్ చెప్తూ ఉంటారు, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు, అలాగే కథల్లో చెప్తూ ఉంటారు. అవన్నీ జరగవు, చెప్పడం వరకే ఉంటాయి. ప్రాక్టికల్గా మనం థింక్ చేయాలి. దురాశ పడవద్దు, అత్యాశ పడవద్దు. నేను కష్టపడతాను, అవసరమైతే కొద్దిగా ఎక్కువ కష్టపడతాను, కొంచెం తక్కువ వచ్చినా చాలు. సపోజ్ మీరు ఒక 10 రూపాయలు కష్టం పడ్డారు, 9 రూపాయలు వచ్చింది అనుకోండి, తృప్తిగా వెళ్ళిపోండి. 10 రూపాయలు 11 రూపాయలు వస్తే దానికి ఆశపడద్దు, రిటర్న్ చేసేసేయండి. రిటర్న్ చేసేయటం బెటర్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఆ 1 రూపాయికి మనం ఆశపడ్డామో అది జారటం మొదలవుతుంది. ఆ పర్వతం నుంచి జారినప్పుడు మెల్లమెల్లగా ఎక్కడి దాకా జారిపోతాం అనేది చెప్పలేము. అది ఎక్కడి దాకా వెళ్తుందంటే మత విశ్వాసాల్లో 3 విశ్వాసాలకు వెళ్ళిపోవచ్చు, ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ దాంట్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే బెట్టింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బెట్టింగ్లో కూడా అంతే. వాళ్ళు కొంత లోన్ ఇస్తారు, కొంత మీరు ఓడిపోయిన తర్వాత మీ ల్యాప్టాప్, ఆ పిల్లలు, ఆ బీటెక్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ ల్యాప్టాప్ గుంజుకుంటారు. లేకపోతే మీ పేరెంట్స్కి చెప్తానంటే భయం చేత వీళ్ళు ఎక్కడో ఇక్కడ అప్పు చేసి ఇస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు పేరెంట్స్ తెలిసిపోద్దని సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా అంటే మొదట వాళ్ళే ఇస్తారు. ఇదంతా ఎటువంటిదంటే, నేను కొత్తగా హైదరాబాద్ వచ్చినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని పెడతారు, అక్కడ డబ్బులు కాయాలన్నమాట. ఫస్ట్ ఒకడు వస్తాడు, వాడు చెప్పిన దగ్గర 10 రూపాయలు పెడితే వాడికి 20 రూపాయలు వస్తాయి, వాడు తీసి వాడికి 20 రూపాయలు ఇచ్చేస్తాడు. ఇంకొకటి వస్తాడు, వాడు ఎక్కడో చెప్పి కడితే వాడికి 40 రూపాయలు వస్తాయి. అలా 3-4 డబ్బులు బాగా సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి వీటి కాస్తారు, వీటి కాయగానే వెళ్ళిపోతుంది. ముగ్గురు వాడాలి. అలాగే డ్రగ్స్లో కూడా అంతే. మొదట ఏం చేస్తారు, ఆ వీడ్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు ఆ పిల్లలకి. ఫ్రీగా ఇచ్చిన తర్వాత మెల్లగా దానికి అడిక్ట్ అయిన తర్వాత మొత్తం గుంజుకుంటూ ఉంటారు. సేమ్ అటువంటిదే ఇది కూడా, రైట్. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అంటే, ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకోవటం, సొంత వాళ్ళని హత్యలు చేయటం, సొంత బిడ్డల్ని చంపేసుకోవటం. మనం మదనపల్లి దాంట్లో చూసాం కదా, మదనపల్లి సంఘటనలో 3 విశ్వాసాల వల్ల కన్న బిడ్డలు, 2 పిల్లల్ని, చక్కగా పెరిగిన పిల్లల్ని చంపేసుకుంది అమ్మాయి. అలా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి యువత కానీ ఎవరైనా మనం ప్రమోట్ చేయాల్సింది ఏంటంటే, మిరాకిల్స్ ఉండవు ఈ ప్రపంచంలో, మిరాకిల్స్ అనేవే ఉండవు, అండ్ షార్ట్ కట్ ఉండదు. సో ఎంత వీలైనంతగా కష్టపడండి, వచ్చిందంతా తృప్తిపడండి, పోటీ పడొద్దు. అడ్డదారిలో మనకి ఏది కూడా దొరకదు. అడ్డదారిలో వెళ్తున్నామంటే మనం మోసపోతాము అనే విషయాన్ని మొదటి నుంచి చెప్పాలి. ఈ మోటివేషనల్ స్పీకర్స్ దాన్ని బాగా గ్లోరిఫై చేసి చూపిస్తూ ఉంటారు కదా, సక్సెస్ అని. అటువంటి వాటిని నమ్మొద్దని చెప్పాలి. గొంతు ఎండిపోయేలాగా అరుస్తూ ఉంటారు, గుండె నొప్పి వచ్చేలాగా స్టేజ్ మీద అరుస్తూ ఉంటారు, అట్లా అయ్యారు, ఇట్లా అయ్యారు, అట్లా అయ్యారు. పాపం ఒక మోటివేషనల్ స్పీకర్ మన తెలంగాణలో
సూసైడ్ చేసుకున్నాడు పాపం. నిజాం సాగర్ ఏరియా సూసైడ్, మోటివేషన్ స్పీకర్ సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని అంటే చూడండి, ఎట్లా మోటివేషన్ అంటేనే ఒక పాజిటివ్ కదా, అదనే సూసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో చూడండి. అబ్దుల్ కలాం అట్లా చేశాడు, స్వామి వివేకానంద ఇట్లా చేశాడు. వాళ్ళు చేయనివ్వండి, నేను చెప్తూ ఉంటాను, వాళ్ళు చూపిస్తుంటారు. స్టీఫెన్ హాకింగ్ అట్లా చేశాడు, బిల్ గేట్స్ అట్లా చేశాడు, సత్యానాదెల్ ఇట్లా చేశాడు చెబుతుంటే వీళ్ళందరూ లేచి అడగాలి. సరే మీరు చెప్పింది మాకు అర్థమైంది, ఇప్పుడే మాకు 22 సంవత్సరాలు వచ్చినాయి, మీకు ఒక్కొక్కరికి 50-60 సంవత్సరాలు ఉన్నాయి కదా, మీకు ఎప్పుడో తెలుసు కదా, వై కాంట్ యూ అని వాళ్ళని అడగండి. మీరు కూడా ఒక అబ్దుల్ కలాం అయిపోవచ్చు, ఒక బిల్ గేట్స్ అవ్వచ్చు, అంబానీ అవ్వచ్చు, అదానీ అవ్వచ్చు కదా. ఈ దిక్కుమాలిన 5,000 10,000 కోసం ఈ స్టేజ్ మీద ఎందుకు అట్లా అరుస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సో కాబట్టి లాజికల్లీ థింక్ చేయాలి. ఎవరు ఏం చెప్తే టీచర్ చెప్పినా యాక్సెప్ట్ చేయొద్దు. ఫాలోయింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్ అంటాను నేను. చాలామంది ఏంటంటే ఫాలోయింగ్నే లెర్నింగ్ అని, టీచర్ చెప్పిన దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. నాకు మా టీచర్స్కి అస్సలు పడేది కాదు. ఎందుకంటే టీచర్స్ ఎప్పుడు నన్ను టార్గెట్, ఎందుకంటే నేను వాళ్ళు చెప్పేది యాక్సెప్ట్ చేసేవాడిని కాదు. సో క్వశ్చన్ చేసేవాడిని. క్వశ్చన్ చేయటం అంటే ఏదో అడ్డగోలు క్వశ్చన్ చేయటం కాదు. వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇది చెప్పారు, ఇది చెప్పి ఇది రెండింటి కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, సమాధానం చెప్పిన వాళ్ళకి తెలియదు. సో దాంతో టార్గెట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే మన టీచర్స్నో, పేరెంట్స్నో, గురూజీలను, లేకపోతే ప్రవచనకారులు, మోటివేషన్ స్పీకర్ను చాలా గొప్పగా భావించి వాళ్ళకి అన్నీ తెలుసు, వాళ్ళు చెప్తున్నారని అనుకుంటామో దెన్ అప్పుడు మనం మెల్లగా మన యొక్క రేషనాలిటీ, మన యొక్క లాజిక్, మన రీజనింగ్ ఇవన్నీ కోల్పోతాం. అందుకని టీచర్స్ డే రోజు నేను అందరు విషయం చెప్తుంటే నేను చెప్తాను, నాలో ఉన్న రేషనాలిటీ, లాజికల్ థింకింగ్, రీజనింగ్ని వీలైనంత వరకు కిల్ చేయాలని ట్రై చేసి ఫెయిల్ అయిన టీచర్స్కి శుభాకాంక్షలు చెప్తాను. టీచర్ చేసేది అదే. టీచింగ్ అంటే ఆ పాఠాలు చెప్పటం కాదు, వాటిని క్యాలిక్యులేట్ చేయటం చెప్పటం కాదు. వాళ్ళల్లో ఆ రేషనాలిటీని పెంచాలి, ఆలోచన శక్తిని పెంచాలి. అలా కాకుండా మన విద్యా వ్యవస్థ అంతా ఏం చేస్తుందంటే బానిసలు తయారు చేస్తుంది. కార్పొరేట్స్కి బానిసలు కావాలి కాబట్టి వాటికి సప్లై చేయటమే మన యూనివర్సిటీస్ యొక్క పని అయిపోయింది. కాబట్టి ఈ ఫాలో అవ్వాలి, టీచర్ చెప్తాడు నేర్చుకోవాలి, అంతే. టీచర్ చెప్తే నేర్చుకునేది నేర్చుకోవటం కాదు. నేనేం చెప్తాను, దేర్ ఈజ్ నో టీచర్. నేర్చుకునేవాడు ఒక్కడే ఉంటాడు. నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఎవరు లేకపోయినా నేర్చుకోగలుగుతావు. అలా కాకుండా ఎవరో చెప్తే నేర్చుకోవాలనుకుంటే ఎప్పటికీ నేర్చుకోవాలి. అలాగే టీచర్స్ కూడా అంటే నా వల్ల ఇంత గొప్పోడయ్యాడు అంటారు. అతనితో పాటు ఒక 50-60 మంది క్లాస్మేట్స్కి చెప్పుంటాడు ఇదే టీచర్. అలా 10 క్లాసులు చెప్పుంటాడు. అలా 20 సంవత్సరాలు చెప్పుంటాడు. 10-20 వేల మంది స్టూడెంట్స్లో బోల్డ్ మంది రోడ్డు మీద తాగి పడిపోతున్నారు. వాళ్ళందరూ నా స్టూడెంట్స్, నా వల్ల అయ్యాడు అనట్లేదు. సక్సెస్ అయిన ఒక్కడిని చూపించి నేను చూసావని, నేను నా స్టూడెంట్ అంత గొప్పవాడని చెప్పి జనరలైజ్ చేస్తూ ఉంటారు. వాటిని చూసి మోసపోవద్దు. ఈవెన్ మన కార్పొరేట్ కాలేజెస్ కూడా 1, 2, 3 అని అడ్వర్టైజ్ చేస్తుంటాయి కదా. సో ఈ 2 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్లో కాలేజీలో సూసైడ్ చేసుకున్న పిల్లలు ర్యాంకులు తీస్తే అవే కాలేజీలు వస్తాయి కదా. ఇవి అడ్వర్టైజ్ చేయొచ్చు కదా. అది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు. మధ్యలో ఉన్న వాళ్ళు నిజం. ఎక్కువ మంది యావరేజ్ ఏదో గట్టెక్కి వెళ్ళిపోయారు అంతే. కొంతమందికి ర్యాంకులు వచ్చి ఉండొచ్చు, చాలా తక్కువ మందికి ర్యాంకులు వచ్చారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు. దీన్ని ఎట్లా జనరలైజ్ చేయకూడదు, దాన్ని కూడా జనరలైజ్ చేయకూడదు. కానీ దాన్ని జనరలైజ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తే మన వాళ్ళందరూ ఆహా ఓహా అనుకుని అందరూ నెంబర్ 1 కావాలనుకుంటే ఎట్లా సాధ్యపడుతుంది? ఇలా టెంప్ట్ అయిపోవటము, రేషనాలిటీ లేకపోవటము, గొప్పగా జీవితాలు మారిపోవాలనేటువంటి ఆశతోని ఇటువంటి వాటిల్లో, ఈ విశ్వాసాల్లో వీటిలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పిల్లలకి ఫస్ట్ మనం నేర్పించాల్సింది ఏంటంటే, చెప్పటం కాదు, మనం అది ఆచరించి చూపించాల్సింది ఏంటంటే, అత్యాశకు పోవద్దు, దురాశకు పోవద్దు. మనకి ఆల్రెడీ ఉన్నాయి కదా, సూక్తులు ఉన్నాయి, దురాశ దుఃఖంనకు చేయటం అని చెప్పి. ఎప్పుడైతే ఆశపడతామో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ప్యూర్లీ ఒకవేళ వచ్చిన అదృష్టం కొద్ది ఏదన్నా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు. ఇక ప్యూర్లీ వచ్చిన దాన్ని తీసుకో, అంతే. అది సక్సెస్, అంతే తప్ప వాళ్ళందరి మీద గెలవటం సక్సెస్ కాదు, వాళ్ళకంటే ఎక్కువ మార్కులు రావటం సక్సెస్ కాదు, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించడము సక్సెస్ కాదు, వాళ్ళకంటే పెద్ద పెద్ద కార్లు ఉండటము సక్సెస్ కాదు. నువ్వు ఈ రోజున కష్టపడిన దానికి సరిపడా వచ్చిన డబ్బులు మాత్రమే యాక్సెప్ట్ చేసి దాంతో నువ్వు తృప్తిగా బతకగలిగితే అందుకంటే పెద్ద సక్సెస్ లేదని నా ఉద్దేశం. రైట్. సో ఇక్కడ లాస్ట్ ఒకటి ఏంటంటే, అంటే కమింగ్ బ్యాక్ టు దిస్ మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇక్కడ నేను చాలా గమనించింది ఏంటంటే, అంటే ఎవరికైనా బిజినెస్ ప్రొడక్ట్ 2 కంబైనింగ్ వస్తుందంటే దెర్ ఈజ్ సంథింగ్ అన్నట్టు ఒక హింట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయండి,
ప్రోడక్ట్ కొనాలనుకుంటే ఆ ప్రోడక్ట్ మీదనే కాన్సన్ట్రేట్ చేయండి, ప్రోడక్ట్ తీసుకోండి, ఆగిపోండి. కానీ ఇక్కడ మీరు బిజినెస్ చేద్దామనే మోజులో ప్రోడక్ట్ని కొంటున్నారు, సో రెండు కంబైన్ చేస్తున్నారు, సో ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ క్లారిటీ ఈ క్లారిటీ ఉండాలి. ఈవెన్ నా క్లయింట్స్ కూడా కొంతమంది అప్పుడప్పుడు అప్రోచ్ అవుతారు, ఇంత రేట్ ఎందుకు సార్, ఇంత ఇవ్వలేము, మా చుట్టాలందరినీ మీ పేరే చెప్తాము, తక్కువ చేయండి, మీ చుట్టాలు వద్దు, మీరు కూడా వద్దమ్మా, రావద్దు, మీరు అందరూ నా అవసరం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను, మీకు అందరికీ జబ్బులో లేకపోతే మీకు అందరికీ ప్రాబ్లమ్స్ వచ్చి నా దగ్గర రావాలని నేను కోరుకోవట్లేదు అంటాను. అట్లా ఎప్పుడైతే ఆశ పెడతారు, నాకు ఉన్నది ఇస్తే చాలు, ఇది కాక నా వాళ్ళందరిది ఇస్తా అంటాడు, అక్కడ మోసం ఉంటుంది. సో అట్లాగే నీ ప్రోడక్ట్ కాకుండా నీకు లాభం కూడా ఇస్తా అంటున్నాడు, అక్కడ మోసం ఉంటుంది. లాభం వాడు తీసుకుంటాడు కదా, నీకు లాభం ఇస్తా అంటేనే అక్కడ మోసం ఉంది. కాబట్టి చక్కగా ప్యూర్లీ ప్రోడక్ట్ కావాలంటే ప్రోడక్ట్ కొనుక్కోండి, ఒకసారి దొరకకపోతే ఎక్కువ రేటుకి కూడా కొనుక్కోండి, కాదనట్లే. మల్టీ లెవెల్ మార్కెట్లో కూడా అమ్మితే కొనుక్కోండి, కానీ దాని నుంచి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీకు కావాలి హీలీ డివైస్ కావాలి అనుకోండి, మీకు నిజంగా నమ్మకం ఉంది, డబ్బులు పెట్టి కొనుక్కోండి, దాన్ని అమ్మే ప్రయత్నం చేయొద్దు. అలాగే అల్కలైన్ వాటర్ కావాలనుకోండి, కొనుక్కోండి. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో దాంతో కంపేర్ చేసుకుంటాం, మార్కెట్లో చూడం మనం. లేకపోతే ఇప్పుడు ఈ అమెజాన్లో కూడా ఇప్పుడు ఏమవుతుంది, దసరా దీపావళి సేల్ వస్తుంటుంది, అమెజాన్ కానీ ఇంకా ఫ్లిప్కార్ట్ కానీ ఇవన్నీ వీటిలో వస్తుంటుంది. కొన్ని ఎలా ఉంటాయంటే, మామూలు అప్పుడు కొందామంటే 250 రూపాయలు ఉన్నది, ఈ సేల్స్లో ఏమవుతుందంటే 80% డిస్కౌంట్ 280 రూపాయలు ఉంటుంది. నా దగ్గర పని చేసేది ఒక అమ్మాయి లాంగ్ బ్యాక్, అమ్మాయి ఏదో ఆర్డర్ చేద్దాం, ఏదో డ్రెస్ ఏదో ఉంది, లాస్ట్ 4 అవర్స్ అని ఉంది, 70% డిస్కౌంట్ ఉంది. లాస్ట్ 4 అవర్స్ సార్ నేను ఆర్డర్ చేస్తే, నీకు కంగారు పడకు, నీకు నిజంగా అవసరమైతే డిస్కౌంట్ లేకపోయినా కొందు కానీ అంటే 4 అవర్స్ అయిపోయింది. 4 అవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి చూసింది, ఇప్పుడు 80% డిస్కౌంట్. ఇట్లా టెంప్ట్ చేసి మోసాలు జరుగుతూ ఉంటాయి. బిజినెస్ అంటే మోసమే ఎక్కువ ఉంటుంది, కాబట్టి అత్యాశకు పోవద్దు. అవసరమైంది ఎక్కువ రేట్ కానీ కొనుక్కొని తప్ప డిస్కౌంట్లకు కానీ, లేకపోతే నాకు ప్రాఫిట్ వస్తుంది కానీ, లేకపోతే మనకు కావాల్సింది కాక వేరేది ఏదో ఎక్స్ట్రా వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ మోసం ఉండే అవకాశం ఉందనేది అర్థం చేసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.